సార్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ క్యాక్టస్ అన్నమాట. దీన్ని మనం క్యాక్టస్ జీ అని పిలుస్తాం. క్యాక్టస్ జీ అని ఎందుకు పిలుస్తాం అంటే క్యాక్టస్ గ్రాండిఫ్లవర్స్ దీని పూర్తి పేరు. ఈ మొక్క మీరు చూసినట్టయితే మనకి బయట కనిపిస్తూ ఉంటాయి దీని తాలూకు స్పీసీస్ అన్ని కూడా. మనకి ఇళ్లలో పెంచుకునే మొక్కగా ఇది మనం చూస్తూ ఉంటాం. మన గార్డెన్స్ వాటిలో ఉంటూ ఉంటాయి క్యాక్టస్. ఇది మన హోమియోపతిక్ మెడిసిన్స్ లో చాలా అద్భుతమైనటువంటి మందు అనమాట. క్యాక్టస్ జీ అనేది మన హోమియోపతిలో చాలా అద్భుతమైన మందు అనమాట. ఇది తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అందువల్ల ఏంటంటే దీని గురించి వేళ చెప్తున్నాం. డ్రగ్ చిన్నదే కానీ మనకేంటంటే దీని యొక్క పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా చాలా ఎమర్జెన్సీ కండిషన్స్ లో వాటిలో కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఈ మందు గురించి చెప్పుకునేటప్పుడు ఏంటంటే మన అందరం కూడా హోమియోపతి తెలిసినటువంటి ప్రతి డాక్టర్ ఇంట్లో కూడా ఈ మందు ఎప్పుడు కూడా అవైలబిలిటీలో పెట్టుకుని ఉంచాలి. అది ఎవరికైనా ఎప్పుడన్నా ఉపయోగపడవచ్చు. చేత ఇది చాలా క్రూషియల్ డ్రగ్ అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పుకునే మందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవి కొని తెచ్చుకుని ఈ అన్ని పొడెన్సీలు పెట్టుకోండి. 6 దగ్గర నుంచి 10 50 దాకా కూడా మీరు ఇళ్లలో పెట్టుకుంటే దాని యొక్క అవసరం ఎప్పుడు ఏర్పడుతుంది అన్నది మనం చెప్పలేం అనమాట. చేతన ఏంటంటే మీరు ఈ క్యాక్టస్ అనేది ఏంటంటే ఎప్పుడు అందరిలో కూడా ఇది ఉండి తీరాలి. ఇది చాలా ఎమర్జెన్సీ డ్రగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఈ డ్రగ్ ని కూడా ఎక్కడికన్నా జర్నీస్ అవి వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేస్తారు. ఎందుకంటే దాని గురించి చెప్పుకున్నప్పుడు అది ఎందుకు క్యారీ చేస్తారు, దాని యొక్క అంత ఎమర్జెన్సీ అన్నది మనకి ముందు ముందు తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఇది అందరూ కూడా ఈ డ్రగ్స్ మనం ఏవైతే చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా చాలా ఎఫికసీ ఉన్నటువంటి డ్రగ్స్ అన్నమాట. అందులో ముఖ్యంగా క్యాక్టస్ అనే మందు చాలా ఎమర్జెన్సీ డ్రగ్. ఇది అందరిలోనూ కూడా ఎప్పుడు అందుబాటులో. అది కూడా మందులు ఎలాగంటే మీరు ఇళ్లలో పెట్టుకున్నప్పుడు ఆ కిట్స్లో అవి పెట్టుకున్నప్పుడు ఒక మందు కావాల్సి వస్తే ఈజీగా వెళ్ళి ఒక క్షణంలో ఇంట్లో మీరైనా సరే మీ పిల్లలైనా సరే ఎవరైనా సరే అది తీసుకునేటట్టు వీలుగా ఉండాలి తప్ప గజిబిజిగా గందరగోళంగా మందులు పెట్టుకోకూడదు. పెట్టుకున్నట్టయితే ఆ డ్రగ్ అవసరమైనప్పుడు అది కనిపించదు. అందువల్ల అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా పిల్లల్లో పెట్టుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఔషధం అన్నమాట. ఇందులోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే మన హోమియోపతిలో గుండె మీద పనిచేసే అద్భుతమైన మందుల్లో మన క్యాక్టస్ గ్రాండిఫ్లవర్స్ అనేది చాలా అద్భుతమైన మందు. ఇది హార్ట్ మీద బాగా పనిచేస్తుంది, చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. హార్ట్ మీద పనిచేసే మందుల్లో మనకు కొన్ని మందులు తెలుసు. ఆ మందుల్లో ఇది ఒకటనమాట, ఎమాంగ్ ద డ్రగ్ అనమాట. అందులో అన్ని మందుల్లో కూడా దీని యొక్క ప్రత్యేకత చాలా స్పెషాలిటీ ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ క్యాక్టస్ అనేది ఎప్పుడు కూడా మీరు హార్ట్ కంప్లైంట్ అనుభూతిలోకి మీకు బొర్రలోకి ఫస్ట్ వచ్చే మందు ఏంటంటే క్యాక్టస్ రావాలి. క్యాక్టస్ రావాలి. దాని అవైలబిలిటీ కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉంటుంది. చాలా మంది మందుల్ని ఆరిపోయి ఉంటాయి, డ్రై అయిపోకూడదు. మందు ఎప్పుడు కూడా లిక్విడ్ ఎక్కువ పోసుకుని దాంట్లో డైల్యూషన్ ఎక్కువ పోసుకుని ఆ పిల్స్ ఎప్పుడు కూడా మనకి నాలుక మీద పడగానే అది ఒక రకమైన సెన్సేషన్ మనకు రావాలి. ఆ మందు తాలూకు ఘాటు తెలియాలి, అలా ఉండాలన్నమాట. ఎందుకంటే కొంతమంది పేషెంట్స్ ఏదైనా మనం చూస్తూ ఉంటాం, ఈ అన్కాన్షియస్ లో ఉన్న పేషెంట్స్ కి వాళ్ళకి మందులు వేస్తూ ఉంటారు. వేసినప్పుడు ఆ మందు అరుగుతో పడ మాత్రం నాలుక మీద పడ్డాయనుకోండి, అది కాస్త అది గ్రహిస్తుంది అనమాట నాలుక. అంతే తప్పించి ఆ డ్రై అయిపోయిన మాత్రం నేను నాలుక మీద వేస్తే అది కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అవ్వదన్నమాట అండి. ఎందుకంటే పేషెంట్ చప్పరించాలి కదా దాన్ని. అందువల్ల ఏంటంటే మనకి ఈ మందులన్నీ కూడా మీరు బాగా లిక్విడ్ గా ఉండేటట్టు చూసుకోండి, ఇప్పుడు వెట్గా ఉండేటట్టు చూసుకోండి. అదొకటి. ఇట్ వాజ్ ప్రూవ్డ్ బై ది రూబిన్ ఆయన ఈ క్యాక్టస్ గ్రాండిఫ్లవర్స్ అనే మందుని ప్రూవ్ చేశారనమాట. ఇట్ బిలాంగ్స్ టు ప్లాంట్ కింగ్డమ్. ఇది మొక్కలకు సంబంధించినటువంటి ఔషధం అనమాట. అంచేత ప్లాంట్ కింగ్డమ్ లోకి వస్తుంది. ఇట్ ఈస్ ఏ పాలిక్రెస్ట్. ఎప్పుడు చెప్పుకుంటా ఉంటాం ఈ 3 పాయింట్లు కూడా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే మనం చెప్పుకునేవన్నీ పాలిక్రెస్ట్ లో చెప్పుకుంటున్నాం. మనం ఒక మందు గురించి చెప్పుకున్నామంటే దీన్ని ఇమీడియట్ గా మనకు ప్రాక్టీస్ లో ఇంప్లిమెంట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఏ పాలిక్రెస్ట్ అంటే పాలిక్రెస్ట్ అంటే ఎక్కువగా మందులు ఒక 100 మంది పేషెంట్స్ వస్తే ఎక్కువగా ఈ డ్రగ్ కూడా అందులో ఉంటుంది అనమాట. అంచేత అలాంటి డ్రగ్స్ ఏం చెప్తా ఉంటే మనం పాలిక్రెస్ట్ రెమెడీలు అని చెప్తాం. తరచుగా అవసరమయ్యే మందులు ఒక మాటలో చెప్పాలంటే. దీని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అంటే చాలా స్ట్రైకింగ్ సిమ్టమ్స్ అనమాట. బాగా ఈ లక్షణాలు ఉంటేనే ఈ మందు పని చేస్తుందని చెప్తాను చూస్తారా. అలాంటి లక్షణాలు క్యాక్టస్లో ఏముంటాయంటే కన్స్ట్రక్షన్స్ అనమాట. కన్స్ట్రక్షన్ అంటే ఇలా నొక్కేయటం అనమాట.
ఇలా గొంతుకి ఇలా పిసికేస్తున్నారు అనుకోండి, దాన్ని కన్స్ట్రక్షన్ అంటాం. కంట్రాక్షన్స్ అంటే దగ్గరికి ఇలా ముడుచుకోవడం. అండ్ కంజెషన్ అంటే ఎక్కువ బ్లడ్ సప్లై ఒక ఆర్గాన్కి బాగా చేరిపోతే దాన్ని కంజెషన్ అంటాం. ఆర్ ది మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ రెమెడీ. ఈ మొత్తం డ్రగ్ చెప్పుకున్నంతసేపు కెంటమెట్రీ మెడికల్లో ఈ 3 పాయింట్లని ఆయన తరచు 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 అలా రిపీట్ చేసుకుంటూ వెళ్ళారనమాట. అందువల్ల క్యాక్టస్ అనగానే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కన్స్ట్రక్షన్స్. ఎక్కడైనా సరే ఒక అవయవం ఇలా నొక్కేసినట్టు అయిపోతుంది అనమాట. కంట్రాక్షన్స్ ఇలా దగ్గర చేతులు బిగుసిపోయినట్టు అయిపోతుంది. కంజెషన్, ఆ అవయవానికి విపరీతమైనటువంటి బ్లడ్ ఫ్లో వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఆ 3 కూడా మనకి చాలా మంచి ఫీచర్స్ అనమాట. క్యాక్టస్ అనే మందు మనం ఎప్పుడు ఇవ్వాల్సి వచ్చినా ఈ 3 లక్షణాలు కంపల్సరీగా ఉండి తీరుతాయి. అది ఏ కంప్లైంట్లోనే వేయచ్చు. అది ఒక హార్ట్ కంప్లైంటే కాదు, అది లివర్లో వేయచ్చు, కిడ్నీలో వేయచ్చు, స్టమక్లో వేయచ్చు, కడుపు మీద వేయచ్చు. బాడీలో ఉన్నటువంటి ఏ అవయవం మీదైనా సరే ఈ 3 లక్షణాలు ఉన్నట్టయితే క్యాక్టస్ పనికొస్తుంది. మరి ఇప్పుడు కూడా క్యాక్టస్ అనగా హార్ట్ రెమెడీ అని అనుకోకూడదు. హార్ట్గా అద్భుతంగా చాలా ఎమర్జెన్సీలో బాగా పనిచేస్తుంది. అది ఇంకా దాని యొక్క ఆ పాయింట్ ఇంక వేరే దానికి దేనికి వర్తించదు అనమాట. అని చెప్పి దాన్ని తీసి పక్కన పెట్టేసేయండి. ఇక రెండోది ఏంటంటే మిగతా ఆర్గాన్స్ మీద కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంటారు. సో దీస్ 3 ఆర్ ది క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆఫ్ ది క్యాక్టస్. నెక్స్ట్, దేర్ ఈస్ నెవర్ ఈక్వల్ సర్క్యులేషన్ బ్లడ్ ఇన్ ది ఎవ్రీవేర్. మనకి బాడీలో ఈ క్యాక్టస్లోకి వచ్చే వాళ్ళకి సర్క్యులేషన్ అన్ని చోట్ల ఒకలా ఉండదు. అందరిలో కూడా సర్క్యులేషన్ అనేది చాలా క్రమమైన రీతిలో ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క చోట ఫ్లో ఎక్కువైపోతుంది, ఒక్కొక్క చోట తగ్గిపోతుంది. ఫ్లో ఎక్కువైపోయిన చోట అక్కడంతా కూడా ఆ ఆర్గాన్ కాస్త బాగా రెడ్డిష్గా అయిపోయి చాలా హీట్ వచ్చారు. ఫ్లో తక్కువైపోయిన చోట చెమటలో పడేసి బాగా చల్లగా అయిపోతుంది. ఇదే మీకు బాగా గుర్తింపు అనమాట దీంట్లో. అంచేత ఈక్వల్గా మాత్రం బ్లడ్ సర్క్యులేషన్ ఉండదన్నమాట. రెండోది, ద మెయిన్ కీ పాయింట్ ఆఫ్ క్యాక్టస్ పెయిన్ ఇస్ ది కన్స్ట్రక్టివ్ అండి స్క్వీజ్డ్ బై ఏ వైర్. మనం ముందు ముందు చెప్పుకుంటాం. దీంట్లో ఎలా ఉంటుందంటే ఒక ఉదాహరణకి ఒక చెస్ట్ పెయిన్ వస్తుంది అనుకోండి. చెస్ట్ పెయిన్ అనుభూతులకు మనం ఏం చేస్తామంటే నొప్పి వస్తుందంట. నొప్పిలో 2 రకాలు చూస్తాం. డ్రాయింగ్ పెయిన్ అని, జ్ఞాయింగ్ పెయిన్ అని, హ్యామరింగ్ పెయిన్ అని, షూటింగ్ పెయిన్ అని, టీరింగ్ పెయిన్ అని, పీర్సింగ్ పెయిన్ అని, ఏవో 2 రకాలు ఉంటాయి. ఒక్కొక్క డ్రగ్లో ఒక్కొక్క లక్షణం ఉంటుందన్నమాట. కానీ ఇవన్నీ కూడా నొప్పిలో ఉన్నటువంటి రకాలు. బర్నింగ్ పెయిన్ అని అంటే మంట వస్తున్నట్టు ఉంటుంది. అలాగే థ్రాబింగ్ పెయిన్ ఏదో గుద్దినట్టు ఉంటుంది ఏమండి, లేకపోతే హ్యామరింగ్ పెయిన్, లేకపోతే ఏదో సుత్తుతో కొట్టినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క ఫీచర్ ఒక్కొక్క డ్రగ్లోకి చాలా ప్రధానంగా ఉంటుంది అనమాట. కానీ క్యాక్టస్లోకి వచ్చేసరికి ఈ పెయిన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే డిఫరెన్స్ అంటే దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక ఆర్గాను దాని చుట్టేపుల ఒక ఐరన్ ఉన్నటువంటి అంటే ఒక ఇనప ఊస ఒకటి చుట్టేసి ఈ పక్క ఒకడు ఆ పక్క ఒకడు ఇలా లాగుతున్నారనుకోండి, ఎలా ఉంటుంది అది? ఇంకా ప్రాణం పోయినంత పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. దానివల్ల ఆ పేషెంట్ కాస్త విపరీతమైన అరుపులు కేకలు పెట్టి విపరీతంగా విపరీతమైనటువంటి చాలా సఫరింగ్తో పేషెంట్ ఉంటాడు. అలాంటి పెయిన్ మన క్యాక్టస్లో చూస్తాం అన్నమాట. అందుకే మరి హార్ట్ అటాక్ అని చెప్తారు. హార్ట్ అటాక్లో క్యాక్టస్ పనిచేస్తుందంటే అర్థం ఏంటది? హార్ట్ కాస్త గట్టిగా స్క్వీజ్ చేసినట్టు ఒక పహిల్వాన్ ఉన్నాడు అనుకోండి, మనకి చూస్తుంటాం డబ్ల్యూడబ్ల్యూ ఛానల్లో చూస్తుంటాం. పెద్ద పెద్ద వాళ్ళు వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఇంచుమించు ఒక 200-150 కేజీలు బరువు ఉంటారు. అటువంటి వ్యక్తి వచ్చి ఒక 50 కేజీలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ చెస్ట్ని ఆ చేతితో ఈ చేతితో ఇలా పట్టుకొని గట్టిగా నొక్కేస్తున్నాడు అనుకోండి, ఏ ఫీలింగ్ వస్తుందో అదే ఫీలింగ్ మనకి క్యాక్టస్లో మనకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అంచేత ఇది మిగతా లక్షణాలు అనేవి ఏ డ్రగ్తో అన్నా మనం దానికి ఇండికేషన్స్ని బట్టి మనం తగ్గించుకోవచ్చు. కానీ క్యాక్టస్ అనుభూతిలోకి హార్ట్ అటాక్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఏం చెప్పలేం. ఎందుకంటే ఇది ఒకటే డ్రగ్ పడుతుంది అంటే అప్పుడు ఆ టైంలో మీరు ఎక్కువ మందిని ఆలోచించిన శక్తి మీకు ఉండదు. అంత టైం కూడా పేషెంట్ ఇవ్వడం మీకు. అందువల్ల చెస్ట్ పెయిన్ వచ్చి సాధారణంగా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా నాకు లేకపోతే ఇంట్లోనే ఎవరో ఉంటారు, మీ తాతగారు, అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు ఎవరో ఉంటారు, బాబు చెస్ట్ పెయిన్ వచ్చేస్తుందని విలవల ఆడిపోతుంది అనుకోండి, ఇమీడియట్గా మీరు కళ్ళు మూసుకొని పట్టుకొని క్యాక్టస్ 30 ఒక డోస్ వేయండి. వేస్తే ఇమీడియట్గా విత్-ఇన్ 5 మినిట్స్లో అది కాస్త తగ్గిపోతుంది. లేదు ఒక పావుగంట వెయిట్ చేయండి. మీరు ఎలాగ డ్రగ్ వేసారు కాబట్టి అది యాక్షన్లో ఉంటుంది. అప్పటికే అందుకోలేదు ఇంకా పెయిన్ అలా సివియర్గా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు క్యాక్టస్ 30 ఇంకో డోస్ వేయండి. ఓ పావుగంట గ్యాప్లో మళ్ళీ ఇంకో డోస్ వేయండి. వేస్తే అది ఎక్యూట్ కాబట్టి ఇమీడియట్గా ఆ పేషెంట్లో ఓ పావుగంట 20 నిమిషాలు వేసరికి అమ్మయ్య మీరు మందు వేసిన తర్వాత నాకు చాలా బాగుంది, బాగా తగ్గింది, ఏమో నేను ఏదన్నా అయిపోద్దామో అని అనిపించింది, నాకు ఏదో మీరు పేషెంట్కి హార్ట్ కంప్లైంట్ అని వాళ్ళకి భయపెట్టకూడదు. మీరు
మీకు ఆ విషయం తెలుసు కాబట్టి ఆ పేషెంట్ని స్మూత్గా డీల్ చేయాలన్నమాట. ఇమీడియట్గా వేసి తర్వాత మీరు ఫర్దర్ స్క్రీన్లు అన్ని తర్వాత చూసుకోవాలి. హాస్పిటల్ అడ్మిట్ చేయాలా మరోటా అనేది తర్వాత చూసుకోవచ్చు. అలాగే మీకు ఇళ్లలో సాధారణంగా ఏమవుతుందంటే చాలా మందులు చూస్తాం. అంటే క్యాక్టస్ యొక్క ఎంత గొప్ప పనితీరు ఉందంటే అది మన ఇంట్లో ఉన్నట్టయితే ఒక చాలా పెద్ద ఎసెట్ అనమాట. అది ఉదాహరణకి చాలా మంది హార్ట్ కేసెస్ అన్ని కూడా ఎర్లీ మార్నింగ్ వస్తూ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్లో వాళ్ళకి చెస్ట్లో పెయిన్ రావటం, ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడటం, తీసుకెళ్తాం హాస్పిటల్ అడ్మిట్ చేయటం. వాళ్ళు అక్కడ ఆ టెస్ట్లు అవి చేసి ఏదో బ్లాక్స్ ఉన్నాయనో మరొకటనో మొత్తం మీద స్టంట్లు అవి వేయటం, ఇమీడియట్గా ప్రాణాన్ని సేవ్ చేయటం జరుగుతుంది. ఈ క్రమంలో కొద్ది మందులు ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు టైం లేట్ అవడం వల్ల లేకపోతే హాస్పిటల్ పోవడానికి దూరం అవటం వల్ల వాళ్ళు ఉండే ఇల్లు ఈలోగా వాళ్ళు మధ్యలో ఎక్స్పైర్ అవటం, ఇలాంటివి కొన్ని మనం బ్యాడ్ ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. అయితే మనకేంటంటే మనకి ఈ దగ్గర ఈ మందు ఉందనుకోండి, అది హార్ట్ అటాక్ అని అనిపించినప్పుడు మీరు మీ వేరే మందులు మీకు అనిపించవచ్చు కానీ ఈ మందు మాత్రం ముందేసి సేఫ్ సైడ్ అనమాట. వేస్తే ఆ రకమైనటువంటి లక్షణాలను బట్టి వేస్తారు అది. ఆ లక్షణాలనేవి అందరికీ తెలుసు. లేకపోతే పెయిన్ లేకుండా పేషెంట్ చెప్పడు కదా! ఊరికే నాకు మందు ఏయండి నాకు హార్ట్ అటాక్ వచ్చేటట్టు ఉందని ఇప్పుడు ఏ పేషెంట్‌కి చెప్పడు. అక్కడ కొన్ని లక్షణాలు మీకు ఎగ్జిబిట్ అవుతాయి. ఆ లక్షణాలు ఎక్కువ మీకేంటంటే 99.9% క్యాక్టస్ ఇండికేట్ అవుతుంది. అలాంటప్పుడు గనక మీరు క్యాక్టస్ 30 డోస్ ఏసి వితిన్ ఒక పావుగంటలో గనక మరలా మీరు అది రిలీఫ్ రాకపోతే ఇంకో డోస్ వేయండి. వేస్తే దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్‌లో చాలా ఇన్‌స్టంట్‌గా మార్పొస్తుంది. ముందు పేషెంట్ సేవ్ అవుతాడు. ఆ తర్వాత మీరు ఆయన తీసుకొని మిగతా టెస్టులు వాటిలకి హాస్పిటల్‌కి తర్వాత తీసుకెళ్ళటం. ఈలోగా వాళ్ళు టెస్టులు చేయటం, ఏం జరిగిందో ఏంటన్నది. తర్వాత మీకు ఆ ప్రాణం అనేది నిలబెట్టడం అనేది జరుగుతుందన్నమాట. అంచేత హార్ట్ అటాక్‌లో ప్రాణాన్ని నిలబెట్టేటువంటి అద్భుతమైనటువంటి హోమియోపతి మందుల్లో మనం అన్నీ లెక్కేసుకున్నట్టయితే క్యాక్టస్ గ్రాండిఫ్లోరస్ అనేది ఫస్ట్ గ్రేడ్‌లో ఉంటుంది. ఆ మెట్ల మీద నిచ్చెన మెట్ల మీద ఫస్ట్ ఉండేది ఏంటంటే మనకి క్యాక్టస్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనకి ఆ రకమైనటువంటి చెస్ట్ పెయిన్ అనేది మనకి క్యాక్టస్‌లో కనిపిస్తుంది. నెక్స్ట్ టైట్‌నెస్ అండ్ కన్‌స్ట్రక్షన్. అంటే ఏమవుతుంది? టైట్‌నెస్ అంటే అర్థం ఏంటి? గట్టిగా బిగుసుకుపోయినట్టు అనమాట. ఇలా నొక్కేస్తున్నట్టు. ఆ కన్‌స్ట్రక్షన్ ఇన్ హెడ్. తల కూడా అలా అయిపోద్దనమాట. క్యాక్టస్‌లో అంటే హార్ట్ అటాక్‌లో హెడ్ పెయిన్ ఏమి రాదు. అండ్ ఇన్ చెస్ట్ కన్‌స్ట్రక్షన్ అబౌట్ ది హార్ట్. వీళ్ళు తలనొప్పి వచ్చినప్పుడు కూడా గట్టిగా నొక్కేసినట్టు ఉంటుంది. మీరు చాలా మంది చూస్తా ఉంటారు. వాళ్ళు తలనొప్పిలో మీరు ఒకసారి బుర్ర పట్టుకుంటారనమాట. హెడేక్‌తో వస్తారు. నాకలా బుర్రంతా టైట్‌గా అయిపోతుందండి. ఇలా నొక్కేసినట్టు ఉంటుందని విలవిల్లాడిపోతా ఉంటారు. మీరనుకుంటారు ఇదేంటి బెల్లడోనా, బ్రయోనియా లేతే గ్లోనైనా అని ఒకసారి ఆలోచన చేస్తా ఉంటారు. కానీ మీరు క్యాక్టస్ బుర్రలోకి రాదు. ఎందుకని? క్యాక్టస్ గురించి మీరు హెడేక్స్ గురించి క్యాక్టస్‌లో చదువు ఉండలేదు అంతకుముందు. అందువల్ల ఏంటంటే బుర్రంతా ఇలా నొక్కేసినట్టు ఇలా పట్టుకొని ఇలా గట్టిగా నొక్కేస్తే ఆ హెడ్ ఎలా ఉంటుంది ఫీలింగు? ఆ రకమైనటువంటి కన్‌స్ట్రక్టివ్ హెడేక్ అనేది మనకి క్యాక్టస్‌లో కనిపిస్తుందనమాట. అది తలనొప్పి వచ్చినా అలాగే ఉంటుంది. చెస్ట్ పెయిన్ వచ్చినా అలా ఉంటుంది. అలాంటప్పుడు క్యాక్టస్ 30 డోస్ ఏసినట్టయితే ఇమ్మీడియేట్‌గా తలనొప్పి కూడా చాలా అద్భుతంగా తగ్గుతుంది. అంత సివియారిటీ పెయిన్‌లో మీరు ఏం చేస్తారంటే 30 ఏసిన తర్వాత ఎక్కువ పెయిన్ బాగా ఇంటెన్సిఫైడ్‌గా ఉన్నప్పుడు ఒక డ్రగ్ ఏసి ఒక డోస్ ఏసి అలా వదిలేయకూడదు అక్యూట్‌లో. ఆయనేమనే చెప్పాడు అవసరమైతే ఇంకో డోస్ ఏసుకోమని చెప్పి. అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు క్యాక్టస్ 30 ఒక పావుగంట చూసి ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు కదా! మీరు ఒక డోస్ ఏసి వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే తట్టుకోలేకపోతే మిమ్మల్ని ఏమనరు. మళ్ళా ఇంకో చోటకెళ్ళిపోతారనమాట. అందువల్ల అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఏం చేయాలంటే, ఒక పావుగంట చూసి దానికి కూడా మనం ఎక్కువ టైం పెట్టుకో ఈ తలనొప్పి ఒక పావుగంటలో తగ్గాలి. లేకపోతే ఒక అరగంటలో మాక్సిమం తగ్గాలి. మీరు కూడా ఒక రకమైనటువంటి టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు మళ్ళా ఇంకో డోస్ ఏస్తే ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌గా తగ్గుతుంది. మీకు ఒకసారి ఒక కేస్ చెప్పాను. ఎప్పుడంటే అంతకుముందు చెప్పుంటాను నేను. మంచి మిడ్ సమ్మర్ అనమాట ఇలాగే. అంటే ఇంకా కాదు మే ఆ టైం అవుతదనమాట. ఆ టైంలో ఒక ఆయన ఏమైందంటే మనకి ఆహ్, ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి ఏదో ఎళ్లారు. ఒక తల్లిని, కొడుకు కలిపి కొడుకు 40 సంవత్సరాలు ఉంటాయి. తల్లికి ఒక 60 సంవత్సరాలు ఎంతో ఉంటాయి. ఆ ఇద్దరు కలిపి ఓ మ్యారేజ్ ఫంక్షన్‌కెళ్ళి మంచి మిడ్ సమ్మర్ మే అనుకుంటాను ఆ టైం. వాళ్ళకి ఆ బస్ కాంప్లెక్స్ రావడానికి ఆటోలవి దొరకలేదు. దొరకకపోతే ఒక 10 నిమిషాలు ఆ ఎండలో మండుటెండలో బాగా నడుచుకుంటూ ఆర్టీసీ కాంప్లెక్స్‌కొచ్చారు. వచ్చిన తర్వాత తల్లి, కొడుకు కూడా ఇద్దరు బస్ ఎక్కేసారు. కాకినాడ రావాలి వాళ్ళు. కాకినాడ వచ్చేసరికి అతనికి దారిలో బస్సులో ఉండగానే విపరీతమైనటువంటి తలనొప్పొచ్చేసి, ఆ విజన్ అది కూడా మసకొచ్చేసి, అన్‌ఈజీగా అయిపోయి చాలా అదరబదర అయిపోతున్నాడు. దాని అర్థం ఏంటంటే సన్ స్ట్రోక్ తగిలేసిందనమాట. సన్ స్ట్రోక్ కొట్టేసింది ఆయన్ని. ఈలోగా ఆవిడ మన దగ్గర మందులు వాడతా ఉంటారనమాట. అంచేత ఇక్కడ హోమియోపతి డాక్టర్ గారు ఉన్నారు.
బాబు నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని కూడా జాగ్రత్తగా ఏదో రకంగా మొత్తం మీద ఆటో కట్టించుకుని తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి లోపలికి వచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటంటే ఏం కనిపించట్లేదు మొత్తం. నాకేం కనిపించట్లేదు సార్, నాకు బుర్ర అంతా పట్టేసిందని చెప్తున్నాడు. నాకేం కనిపించట్లేదు, బుర్ర పడేస్తుందని చెప్తున్నాడు. అంతకుముందు అతను బీపీ పేషెంట్ కాడు. అప్పుడు బీపీ చూస్తే ఎంత ఉందంటే 180/110 120 180/140 ఉంది. 180/140 ఉంది. ఈ 180/140 ఉంటే ఇమీడియట్గా ఏం చేసామంటే అతనికి బాబు అతను ఏమి ఇంకా సబ్ కాన్షియస్ లో ఉన్నాడు, పూర్తి కాన్షియస్ కూడా కాదు, ఏవో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇమీడియట్గా గులానైన్ 200 ఒకడు వచ్చేసి గులానైన్ 200 ఆ కేసులో ఒకడు వచ్చేసి వేసిన తర్వాత అతను పడుకోబెట్టి శుభ్రంగా ఏం చేసామంటే మళ్ళీ ఒక పావుగంట పోయిన తర్వాత మళ్ళీ బీపీ చూసాను. ఈ 180/140 కాస్త ఏమైందంటే 160/120కి వచ్చేసి మరలా ఒక్క 10 నిమిషాల్లో మళ్ళా చూస్తే మరలా అది 160కి వచ్చింది కదా, 150/100కి వచ్చేసి 150/100కి వచ్చింది. ఇదంతా ఎంతసేపులో జరిగింది? ఇంచుమించు హాఫ్ అన్ అవర్లో కింద డయాస్టోలిక్ ప్రెజర్ అనేది 140 ఉన్నది కాస్త 100కి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పావుగంటలో మళ్ళీ ఇంకో డోస్ వేసాను, గ్లోనైన్ 200 వేసాను. వేసిన తర్వాత అతను నిద్ర పడేసి పడుకున్నాడు. ఇంకా లేకుండా అలా వదిలేస్తే ఒక ఇంచుమించు ఒక 30 నుంచి 45 మినిట్స్ టైంలో అతనికి 140/98 95 ఆ రేంజ్లో బీపీ ఉంది. ఆ పడుకులు ఇచ్చిన తర్వాత పూర్తి కాన్షియస్లోకి వచ్చేసాడు. పూర్తి కాన్షియస్లోకి వచ్చేసరికి సార్ చాలా ఇబ్బంది పడిపోయానండి, నాకు ఏదో అయిపోతుంది అనుకున్నాము ఇలాగని అన్నాడు. తర్వాత అన్నీ అడిగిన దానికల్లా సమాధానం బాగా చెప్పాడు, కాన్షియస్లోకి వచ్చాడు. ఆ గ్లోనైన్ 200నే ఓ 4-5 డోసులు ఇచ్చి మర్నాడు రమ్మని చెప్తే మర్నాడు బీపీ నార్మల్కి వచ్చేస్తుంది. ఆ రకంగా సన్ స్ట్రోక్ అనేది ఆ రకంగా అంత హైలోకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా కనుక దాని పరిష్కారం దొరకకపోతే అది ఒక్కోసారి హార్ట్ అటాక్లోకి వెళ్ళిపోతుంది. అందువల్ల ఏంటంటే మనకి ఈ క్యాక్టస్లో కూడా ఆ రకమైన లక్షణం మనకి కనిపిస్తూ ఉంటుంది. బుర్రంతా టైట్గా అయిపోయినట్టు, బుర్రంతా టైట్గా పట్టేసినట్టు, చెస్ట్ అంతా గట్టిగా పట్టేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడే కాదు, ఒక్కోసారి ఆహార వాకి కూడా గట్టిగా మూసుకుపోయినట్టు, అలాగే త్రోట్ మూసుకుపోయినట్టు, ఇలా నొక్కేస్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ రష్ ఆఫ్ బ్లడ్ టు ది పార్ట్, ఇక్కడ ఏమవుతుందంటే ఏ ఆర్గాన్ అయితే బాగా గట్టిగా పట్టేసినట్టు అయిపోతుందో, ఉదాహరణకి క్యాక్టస్లో బుర్ర అంతా గట్టిగా పట్టేసినట్టు అయిపోతుంది అనుకోండి, అక్కడికి మోర్ బ్లడ్ సప్లై అయిపోతుంది అన్నమాట. బాగా సప్లై అయిపోయి బాగా దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఆ రకమైనటువంటి ఫీలింగ్ పేషెంట్లో కనిపిస్తుంది. నెక్స్ట్ అలాగే కొంతమందిలో ఈ తలది కూడా బాగా పట్టేసినట్టు ఉంటుంది, అలాగే స్కిన్ పట్టేసిన టైట్గా అయిపోతూ ఉంటుంది, అందువల్ల మనకి బాడీలో కూడా చాలా కంప్లైంట్స్లో నడువు అంతా బాగా బిగుసిపోయినట్టు అయిపోతుందండి, ఈ పక్కడెముకలు ఇలా నొక్కేసినట్టు అయిపోతున్నాయండి, పొట్టంతా గట్టిగా ఇలా నొక్కేసినట్టు అయిపోతుందని ఎప్పుడైతే ఈ పేషెంట్ చెప్తున్నారో ఇమీడియట్లీ థింక్ అబౌట్ ది క్యాక్టస్. అలాంటి కేసెస్లో కనుక మీరు క్యాక్టస్ 30 ఇచ్చినట్టయితే ఇమీడియట్గా వాళ్ళు ఏంటంటే మార్పు వస్తుంది. ఇది తప్ప ఇంకో రెమెడీ కూడా ఏది ఎలాంటి కండిషన్స్లో అక్కడ మీకు పనిచేయదు అనమాట. అలాగే కీళ్ళవాతంలో కూడా మనకి ఈ క్యాక్టస్ బాగా పనిచేస్తాం. అందులో ముఖ్యంగా ఏంటంటే మనకి మోకాళ్ళు అవి కూడా వాపు వచ్చేసి బాగా నొక్కేసినట్టు, బాగా బిగుసిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. ఆ టైట్నెస్ అనే ఫీలింగ్ ఎక్కడైతే ఉందో మీకు అక్కడ మీరు క్యాక్టస్ పనిచేస్తుంది. పేషెంట్ ఫీల్స్ ఎట్ జాయింట్స్ దెర్ ఈస్ ఎ టైట్నెస్, టెన్షన్, ప్రెజర్ ఆర్ ఇన్వాల్వ్. ఎక్కడైతే మనకి కీళ్ళ నొప్పులని పేషెంట్లు వచ్చారో వాళ్ళు ఏమవుతుందంటే ఎక్కడైతే జాయింట్స్ ఉన్నాయో ఆ జాయింట్స్ అన్ని గట్టిగా బిగుసిపోయినట్టు, ఏదో తాడుతో గట్టి కట్టేసినట్టు, అక్కడ విపరీతమైనటువంటి గట్టిగా నొక్కేస్తున్నట్టు ఆ రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం ఈ కీళ్ళ నొప్పుల్లో కూడా మనకి క్యాక్టస్ పనికి వస్తుంది. అంటే నేచర్ ఆఫ్ పెయిన్ బట్టి మనం వేయాలన్నమాట. రెండోది, ఇట్ హ్యాస్ క్యూరేటివ్ పవర్ అండ్ హార్ట్ అండ్ క్యూర్స్ హార్ట్ కంప్లైంట్. ముఖ్యంగా క్యాక్టస్కి ఏంటంటే ఎన్ని పెయిన్స్ తగ్గించినప్పుడు కూడా హార్ట్ మీద హార్ట్ కంప్లైంట్స్ తగ్గించేటువంటి స్వభావం బాగా ఎక్కువ మనకి క్యాక్టస్లో కనిపిస్తుంది. వేర్ రొమాటిజం లెఫ్ట్ ది జాయింట్స్ అండ్ ది హార్ట్ ఇన్వాల్వ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హార్ట్. చాలా మందులు ఏం చేస్తారంటే ఎలోపతిలో కానీ లేకపోతే మన హోమియోపతిలో కూడా చాలా మంది ఎలోపతి మెథడ్లో మందులు వేస్తుంటారు. మనం చాలాసార్లు చెప్పుకుంటాం, టైం వేస్ట్ అనమాట. అందులో ఏంటంటే ఒక్కొక్క కంప్లైంట్కి ఒక్కొక్క మందు అనమాట. ఓ పేషెంట్ 10 బాధలతో వచ్చినప్పుడు 10 బాధలకి 10 మందులు రాస్తాడు డాక్టర్. అంటే ఒకటేమో రూస్టాక్స్, ఒకటి క్యాలికార్బు, ఒకటి బ్రయోనియా, ఒకటి నాట్రమోరు, రెండోది ఇంకోటి డ్రగ్, మొత్తం 6, 7, 8 డ్రగ్లు లేకపోతే 10 డ్రగ్లు
వాళ్ళ ఫిలాసఫీ వేరేగా ఉంటుంది. మనం ఎవరిని ఏమనలాం కదా, ఎవడు చేసుకున్నది వాడు చేసుకున్నంత. అందువల్ల ఏంటంటే ఈ 10 మందులు ఇచ్చిన తర్వాత ఆ మోకాళ్ళ నొప్పులు ఏమవుతాయంటే తగ్గిపోయిన తర్వాత అవి కాస్త హార్ట్కి షిఫ్ట్ అయిపోతాయి అన్నమాట. హార్ట్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత హార్ట్ పెయిన్ వస్తుంది. అలాంటి హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఇలాంటి సందర్భంలో కనుక మనకి ఈ లక్షణాలు కనిపించినట్లయితే క్యాక్టస్ వేసినట్టయితే మన బాధ తగ్గుతుంది. ఆ తర్వాత అలాంటి పెయిన్స్ లో మనకి ఏంటంటే మన మందు కరెక్ట్ గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వేసిన తర్వాత మళ్ళీ జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. హార్ట్ పెయిన్ కాస్త తగ్గి జాయింట్ పెయిన్స్ వచ్చేస్తాయి. దాని చాలా ట్రీట్మెంట్ చాలా సిస్టమేటిక్ గా మనం ఒక పద్ధతి ప్రకారం చేస్తూ రావాలన్నమాట. ఇది ఒకటి. అలాగే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది హార్ట్, గుండె వాపుల్లో కూడా మనకి ఇది క్యాక్టస్ బాగా పనిచేస్తుంది. హార్ట్ ఎన్లార్జ్మెంట్ అని చెప్తాం. గుండె ఉండవలసినటువంటి సైజ్ కంటే కూడా కొద్దిగా పెరుగుతుంది అనమాట. ఆ పెరిగే క్రమంలో కూడా మీకు ఈ క్యాక్టస్ తాలూకు లక్షణాలు ఉన్నప్పుడు మీరు ఇది వేస్తే మీకు బాగా తగ్గుతుంది అనమాట. అందువల్ల ఇది ఒకటి బాగా గుర్తుంది. అలాగే రొమాటిజం ఒకటి, ఆర్థరైటిస్ ఒకటి. ఆర్థరైటిస్ లో మా అమ్మాయి ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టింది. ఇది ఏంటంటే ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడి జాయింట్ ఎలా ఉంటుంది అనమాట. అలాగే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా అక్కడ కార్టిలేజ్ అరిగిపోవడం వల్ల వచ్చేటువంటి జాయింట్ ఈ రకంగా ఉంటుంది. అలాగే రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్, అది వచ్చినటువంటి జాయింట్ ఇలా శుభ్రంగా కూడుకుపోతుంది అనమాట. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. మనం అది వచ్చినప్పుడు మనం దాని గురించి చెప్తాం. ఇకపోతే ఓ కేసు గురించి చెప్తా. ఒక ఆయనకి 60 సంవత్సరాల వయసు అనమాట. 60 సంవత్సరాల వయసు అయితే ఆయనకి ఏమైందంటే మన దగ్గర దగ్గు కోసమనే మందులు వాడుతున్నాడు. అతనికి కొద్దిగా ఏదో ఆస్మాటిక్ ప్రాబ్లం లాగా లైట్గా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటే అతను ముఖ్యంగా చెప్పాలంటే అది ఆస్మాటిక్ ప్రాబ్లం కాదు, మనకి సిఓపిడి అంటారు. అంటే బాగా స్మోకర్స్ ఉంటారు చాలా మంది. ఈ రైతులు పొలాల్లో వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఏంటంటే చాలా మంది చుట్ల కాల్చేస్తూ ఉంటారు. ఈ చుట్ల కాల్చేస్తే కాల్చిన నాలు బాగానే ఉంటుంది, కానీ ఒక 60 సంవత్సరాలు అలా వయసు వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది. 2 అడుగులు వేస్తే చెస్ట్ అది కూడా అన్ఈజీగా ఉండి బాగా ఇబ్బందిగా ఉంటుంది. చూసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే దానికి డాక్టర్స్ ఏం చెప్తారంటే నువ్వు అంతకుముందు స్మోకింగ్ చేసావా అని అడుగుతారు. చాలా కాల్ చేసేవాడు అంటూ ఇమీడియట్ గా మానేస్తే నీ లోపలంతా కూడా స్మోక్ పట్టేస్తుంది, అందువల్ల ఏంటంటే జాగ్రత్తగా మందులు వాడుకో ఇలాంటి దినచర్య కూడా బాగా చెప్తారు. అలాంటి పేషెంట్ అనమాట. అతనికి ఒక మాటలో చెప్పాలంటే సిఓపిడి అనమాట. అందువల్ల ఇతను సాయంకాలం 4:30 టయానికి హాస్పిటల్కి వచ్చాడు మన దగ్గరికి. మందు ఏదో ఇచ్చాను. మందు కూడా ఏమి ఇచ్చానంటే నేను దగ్గు అది వస్తుందని నేను రూమెక్స్ ఇచ్చాను. నాకు గుర్తుంది, ఇది జరిగింది 10 సంవత్సరాలు అంతా. రూమెక్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 4:30 కల్లా బయటకు వెళ్ళిపోయాడు. 4:45 వేసరికి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి చాలా డిస్ట్రెస్గా ఉండి, సార్ నాకు చెస్ట్ అంతా పట్టేస్తుంది, అన్బేరబుల్గా ఉంది. ఇందుకే ఏంటంటే మనం ఇచ్చిన మందు కూడా అతను ఇంకా వేసుకోలేదు. రాత్రి వేసుకుంటాడు పడుకునేటప్పుడు. ఊరికే వచ్చి మళ్ళీ వెళ్ళాడు అంతే. అంటే మీరు అనొచ్చు, మీరు ఏమన్నా ఇచ్చిన మందు వల్ల ఏమన్నా ఇతనికి ఏమన్నా అయ్యిందని ఒక డౌట్ వస్తుంది కాబట్టి ముందు చెప్తారు. అతనికి ఇంకా నోట్లో డోస్ పడలేదు. అతను ఏం చేస్తామంటే మనం మందు ఇచ్చాం, నైట్ నుంచి స్టార్ట్ చేస్తాడు. అలాగా ఒక 4:30కు వచ్చి చూపించుకుని బయటకు వెళ్ళాడు. 4:45 వేసారు, మన వెనక్కి వచ్చేసాడు. చాలా డిస్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. చెస్ట్ అంతా పట్టేసినట్టు బాగా అయిపోయి అప్పుడు పడుకోబెట్టాను అనమాట. బలమే పడుకోబెడితే ఒక్క 5 నిమిషాలు కూడా అతను చాలా స్టేబుల్గా లేడు. అసలు విపరీతంగా బాబోయ్ నొప్పి వచ్చేస్తుంది, బాబోయ్ నొప్పి వచ్చేస్తుంది, బాబోయ్ నొక్కేస్తుంది, బాబోయ్ ఉండలేకపోతున్నాను, బాబోయ్ 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 అని గోలెట్టేస్తున్నాం. కూడా ఎవరో రాలేదు. కూడా ఎవరో రాలేకపోతే ముందు మనం ఏం చేయాలి, ఇమీడియట్గా మనం ఏం చేయవలసింది మనం చేయాలి. కాబట్టి అక్కడికి క్యాక్టస్ 30 ఒక డోస్ వేస్తాం. వేసిన తర్వాత మరలా ఒక 10 నిమిషాలు ఎంత చూస్తే సరిగా చెప్పలేకపోతున్నాడు. అప్పుడే 15 నిమిషాలు అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అంటుంటే ఇంకా డిస్ట్రెస్లోనే ఉన్నాడు ఆయన. అందువల్ల ఏం చేశానంటే మళ్ళా చూసి మనం ఏం చేసామంటే అతనికి ఓ 15 నిమిషాల కాలంలో మళ్ళీ క్యాక్టస్ 30 ఇంకో డోస్ వేయడం జరిగింది అనమాట. మళ్ళీ 15 నిమిషాల కాలంలో ఇంకో డోస్ వేయడం జరిగింది. వేసిన తర్వాత ఇంకొక పావు గంటలో అంటే ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ పెట్టింది అనమాట. హాఫ్ అన్ అవర్లో హాయిగా ఉంది, లేచి కూర్చున్నాడు. పర్లేదు సార్ బాగానే ఉంది అన్నాడు. అప్పుడు ఇమీడియట్గా అతనికి నెంబర్ తీసుకుని వాళ్ళ పిల్లలకి వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఒక కార్డియాకి సంబంధించిన హాస్పిటల్లో అడ్మిట్ చేయటం, తర్వాత రిపోర్ట్స్ అవి కూడా నార్మల్గా వచ్చాయి. అందువల్ల ఏంటంటే ఆ కథ కాస్త సుఖం, అది హార్ట్ అటాక్ కేసేది. అలాగా మీకు హార్ట్ అటాక్లో ఏమవుతుందంటే విపరీతంగా చెస్ట్ అంతా పట్టేసి అన్బేరబుల్గా పెయిన్ రావడం వల్ల ఏంటంటే పేషెంట్ బాగా డిస్ట్రెస్ గురయ్యి విపరీతమైన అరుపులు కేకలు పెట్టి మనం చెప్తున్నాం కదా, చెస్ట్ అంతా ఇలా పెట్టి దగ్గరగా గట్టిగా బిగించేస్తే ఎలా ఉంటుంది, ఆ రకంగా నొక్కేసినట్టు అయిపోతుంది అనమాట. దానివల్ల శ్వాస కాస్త తీసుకోవడం చాలా మనం ముందు చెప్పుకుంటాం, శ్వాస తీసుకోవడం కూడా కష్టమైపోతుంది. సఫోకేటివ్ బ్రీతింగ్ అంటారు మనం, ఊపిరి ఆడదు. అందువల్ల టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్స్లో
మనం ఏం చేయాలంటే క్యాక్టస్ 30 ఒక డోస్ వేయాలన్నమాట. నెక్స్ట్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద హార్ట్, అంటే గుండె కాస్త వాపు వస్తుంది. మనం ఎక్స్రే చూస్తే తెలుస్తుంది వాపు ఎలా ఉందని. మర్మర్స్ ఇన్ హార్ట్, గుండెలో ఆ సౌండ్స్ మనం విన్నప్పుడు మర్మర్స్ వస్తూ ఉంటాయి. మర్మర్స్ అనేవి ఒక రకమైనటువంటి సౌండ్స్. గ్రాడ్యువల్లీ ఇమాషియేట్స్, పేషెంట్కి ఈ రకమైనటువంటి వాపు, గుండె వాపు వచ్చి ఆ తర్వాత అందులో సౌండ్స్ అవి డిస్టర్బెన్స్ వచ్చి ఆ తర్వాత ఆ పేషెంట్ ఏమవుతాడు, చిక్కిపోతూ ఉంటాడు అనమాట. చిక్కిపోయిన తర్వాత హార్ట్ బికమ్స్ వీక్, హార్ట్ కాస్త వీక్ అయిపోతా ఉంటాయి. డ్రాప్స్కల్ కండిషన్, కాళ్ళు అవి కూడా వాపులు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కాళ్ళు రెండు నీరు పట్టేస్తూ ఉంటాయి. దిస్ ఈస్ ది కోర్స్ ఆఫ్ క్యాక్టస్ అనమాట. ఈ రకంగా కొద్ది మందిలో మీరు చూస్తూ ఉంటారు. మీరు చూసే పేషెంట్స్ లో చాలా మందిలో పేషెంట్ హార్ట్ కంప్లైంట్ ఉందని చెప్తాడు. హార్ట్ కంప్లైంట్ ఉందని చెప్పిన తర్వాత ఆ తర్వాత ఏమవుతుందంటే బాగా సన్నగా అయిపోతూ ఉంటాడు, చిక్కిపోతూ ఉంటాడు అనమాట. చిక్కిపోయిన తర్వాత ఆ పేషెంట్లు ఏమవుతుందంటే కాళ్ళు అవి కూడా వాపులు వచ్చేస్తాయి. కొద్ది మందిలో దీంతో పాటు కిడ్నీస్ లో కూడా కొద్ది తేడాలతో మొదలవుతాయి, కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా రావటం జరుగుతుంది. ఈ కోర్స్ ఆఫ్ ఈ రకమైనటువంటి ఏదైతే కోర్స్ ఉందో ఈ రకంగా పేషెంట్ లో ముందు హార్ట్లో ఎన్లార్జ్మెంట్ రావటం, డాక్టర్ చెప్పడం కదా హార్ట్ కంప్లైంట్ ఉంది జాగ్రత్తగా ఉండని మందులు రాయటం, ఆ తర్వాత కొంచెం చిక్కిపోయినట్టు అయిపోతాం, ఆ తర్వాత కాళ్ళకి అవి నీళ్లు పెట్టాయి. కొంతమందికి ఈ చేతులకి మోచేతి దగ్గర నుంచి వేళ్ల దాకా, అలాగే మోకాళ్ళ దగ్గర నుంచి పాదం దాకా వాచిపోతూ ఉంటాయి. వాళ్ళు హ్యావ్ టు సస్పెక్ట్ ది హార్ట్ ప్రాబ్లం అనమాట. అలాంటి వాటిలో మీరు క్యాక్టస్ కనుక ఇండికేట్ అయినట్టయితే జాగ్రత్తగా క్యాక్టస్ ఎంచుకుంటూ, మనకి మదర్ టించర్స్ లో మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రెటాగస్ మదర్ టించర్ ఉంటుంది. ఇట్ ఈస్ బెస్ట్ టానిక్ ఫర్ ది హార్ట్. క్రెటాగస్ మదర్ టించర్ అది ఏం చేస్తుంది అంటే గుండె కండరాలను బలంగా ఉండేటట్టు చేస్తుంది. గుండె కండరాలని బలంగా ఉండేటట్టు చేస్తుంది. అలా చూస్తే క్రెటాగస్ మదర్ టించర్ ఒకటి. మీరు ఇంకా ఇవ్వగలిగితే ఫైటోలక్కా బెర్రీ, మనం చాలాసార్లు చెప్పుకుంటున్నాం. ఫైటోలక్కా బెర్రీ ఇది హార్ట్లో ఉన్నటువంటి కొవ్వును బాగా తగ్గిస్తుందండి. హార్ట్లో ఉన్నటువంటి ఆ కొవ్వుని తగ్గిస్తుంది. కొవ్వును తగ్గించి హార్ట్ యొక్క ఆ బ్లడ్ ఫ్లో కాస్త బాగా వెళ్ళడానికి అవకాశం, అక్కడ పుడుగులు ఉంటే అది తీసేస్తుంది అనమాట. ఫైటోలక్కా బెర్రీ సేఫ్ డ్రగ్ అది. మీరు ఇమీడియట్ గా ఒక వారం రోజులు వాడేసి మళ్ళీ టెస్ట్ చేయించుకుని బ్లాక్స్ కరలేదంటే కుదరదు. రెగ్యులర్ గా వాడుకోవాలి. వాడుకున్నట్టయితే నెమ్మదిగా అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా బాగా తగ్గుతుంది. ఇంకా మీరు టిష్యూ రెమెడీస్ లోనైతే కాల్కరేప్లోరికా 6X, ఇంకేంటంటే క్యాక్టస్ మందుగా వాడుతున్నారు కదా, అంచేత క్యాక్టస్ మీరు పొడన్సీలో వాడినప్పుడు కాల్కరేప్లోరికా 6X, అలాగే మన మదర్ టించర్స్ లో క్రెటాగస్ మదర్ టించరు, దాంతో పాటుగా ఫైటోలక్కా బెర్రీ మదర్ టించర్, ఇవి కనుక రెగ్యులర్ గా వాడుకున్నట్టయితే హార్ట్ పేషెంట్ కి చాలా హాయిగా, ఆయనకి ఏ రకమైన అక్కడి నుంచి ఆ కంప్లైంట్స్ పెరగకుండా జాగ్రత్తగా నెమ్మదిగా అన్ని కంప్లైంట్స్ కూడా హార్ట్కి బలంగా ఉండి ఇంకా అతనికి ఎక్కువ కాలం బతకడానికి అంత సీరియస్ గా ఉన్నప్పుడు కూడా ఉపయోగంగా ఉంటుంది. ద పెయిన్ ఇన్ క్యాక్టస్ ఇస్ వైలెంట్. ఈ క్యాక్టస్ లో ఏంటంటే పెయిన్ చాలా తీవ్రంగా వస్తుంది అనమాట. దాంతోపాటు ది కంపెల్ ది పేషెంట్ టు క్రై. ఆ నొప్పి తట్టుకోలేక పేషెంట్ ఏం చేస్తాడంటే ఏడవడం మొదలెడతాడనమాట. బాబోయ్ అని ఏడవడం మొదలెడతాడు. నెక్స్ట్ మెంటల్ సిమ్టమ్స్ లోకి వచ్చేసరికి దీంట్లో క్యాక్టస్ ఎలాంటి డ్రగ్స్ మెయిన్ కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని వాటి మీద యాక్షన్ ఉంటుంది తప్ప మెంటల్ సిమ్టమ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు. అయినప్పటికీ ఓ 2 మెంటల్ సిమ్టమ్స్ అయితే పెయిన్ అండ్ డిస్ట్రెస్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్. ఫీర్ అండ్ డిస్ట్రెస్ డ్యూ టు ఇంటెన్సిటీ ఆఫ్ ది పెయిన్ అంటే ఆ చెస్ట్ పెయిన్, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆందోళన, ఈ రెండు దేని వల్ల వస్తున్నాయి? అక్కడ ఆ భయం అనేది, ఆందోళన అనేది దేని వల్ల వస్తున్నాయి? ఆ చెస్ట్ లో పెయిన్ వచ్చి విపరీతంగా నొక్కేయటం వల్ల ఆ పేషెంట్ ఏ రకమైనటువంటి ఆ స్థిమితం లేక దానివల్ల భయపడిపోయి డిస్ట్రెస్ గురవుతాడని. అది కూడా మనకు చెస్ట్ కాస్త బాగా నొక్కేయటం వల్ల. అంతకంటే మనకి మెంటల్ సిమ్టమ్స్ అనేవి ఆ రకమైనటువంటి చెస్ట్ పెయిన్ లో అంత భయం, ఆ రకమైనటువంటి డిస్ట్రెస్ కూడా మనకి ఆ గుండె కాస్త బాగా పెయిన్ వచ్చేయటం వల్ల ఆ రకంగా అనిపిస్తాయి. అవే మెంటల్ సిమ్టమ్స్, అంతకంటే ఇంకేం కాదు. రెండోది, వెన్ ద పేషెంట్ సఫర్స్ విత్ కన్స్ట్రక్టివ్ పెయిన్ ఇన్ చెస్ట్ దట్ ఈ ఫీల్స్ ఈజ్ గోయింగ్ టు డై. పేషెంట్ తెలిసిపోతా ఉంటుంది, నాకు ఇంత గట్టిగా నొక్కేస్తుంది కదా హార్ట్, అదిని నాకు ఏదో గుండెపోటు వచ్చేస్తుంది, అంచేత నేను కంపల్సరీగా ఇంకా డెత్ ఈజ్ ఇన్విటబుల్, ఇంకా పోతున్నాననే ఫీలింగ్ లో కూడా అతను వచ్చేస్తాడనమాట. మీరు ఆ పెయిన్ బట్టి, ఆ నేచర్ ఆఫ్ పెయిన్ బట్టి మీరు క్యాక్టస్, మెంటల్ సిమ్టమ్స్ మీరు ఏం పెద్ద పట్టించుకోకలేదు, ఆ నేచర్ ఆఫ్ పెయిన్ బట్టి మీరు క్యాక్టస్ 30 అని నొక్కేస్తుంది కదా, ఆ కన్స్ట్రక్టివ్ పెయిన్ బట్టి మీరు అక్కడ క్యాక్టస్ 30 అనే డోస్ని ఓ డోస్ వేసి మరలా ఒక పావుగంటలో మరలా ఇంకో డోస్ వేయండి, వేయమని చెప్తాను అన్నమాట. అది నెక్స్ట్ టాసిటర్న్ అంటే ఏం మాట్లాడబుద్ధి కాకపోతే, అన్విల్లింగ్ టు స్పీక్, ఏమి చెప్పాలని అనిపించడం అనమాట. అన్విల్లింగ్ టు స్పీకే వర్డ్, ఏమి కనీసం ఒక పదం కూడా మాట్లాడు.
టు ఆన్సర్, ఏదైనా అడిగితే సమాధానం చెప్పలేడు. దిస్ ఈజ్ ది క్యాక్టస్ స్టేట్. ఎంచేత చాలా అయోమయంలో ఉన్నాడు, చాలా ఇబ్బంది పడిపోతున్నాడు, బాగా హార్ట్లో పెయిన్ వచ్చేసి చాలా డిస్ట్రెస్ గురయ్యాడు, చాలా ఫీర్ వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందని భయం వస్తుంది. ఇమీడియట్గా క్యాక్టస్ 30 పట్టుకెళ్ళి ఒక డోసు నోట్లో వేయి. అలాగే మన ఇంట్లో పేరెంట్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరెవరు ఉంటారు ఉన్నప్పుడు, అయితే మనలోనే కొంతమంది ఎబో యుక్త వయసు దాటిన తర్వాత పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడన్నా సరే మీకు చాలా మంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది దీన్ని కొట్టుపడేస్తాడు. కొంచెం మనకి తప్పించుకోవడానికి మనలో చాలా మార్గాలు ఉంటాయి అన్నమాట. మనం ఏం చేస్తుంటామంటే చాలా మంది హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకులే, కొంతమందిలో నెగ్లిజెన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నా గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఏమి ఉంటుంది, పొద్దుట నేను మసాలా కూర తిన్నాను అనుకుంటే రైట్ అయింది, గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అయినప్పుడు కూడా నువ్వు క్యాక్టస్ 30 కూడా వేసేస్తే అది హార్ట్ కంప్లైంట్ అయితే తగ్గుతుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అయితే మా అయితే బాధ పెరుగుతుంది, నష్టమే లేదు. కానీ గ్యాస్ట్రిక్ కంప్లైంట్ వల్ల కూడా ఒకసారి చెస్ట్ పట్టేసిన క్యాక్టస్తో అద్భుతంగా తగ్గుతుంది. కొంతమందిలో ఈ మసాలాలు ఈ నాన్ వెజ్ ఇవి తిన్న తర్వాత గుండెలో విపరీతంగా నొప్పిలా వచ్చేసి బాగా బిగిసిపోయినట్టు అనిపించేసి అన్ఈజీగా ఉంటుంది. అలాంటి కండిషన్స్ లో కూడా పెయిన్ బట్టి మీరు క్యాక్టస్ 30 డోస్ వేసినట్టయితే ఇమీడియట్ గా మీకు ఏమో కనిపిస్తుంది అంటే దాంట్లో తగ్గుతుందన్నమాట. ఒక్క పావు గంటలో తగ్గుతుంది, ఎక్కువ టైం తీసుకోవద్దు. దీంట్లో మీకు తగ్గడం కూడా చాలా ఫాస్ట్ గా విత్ ఇన్ మినిట్స్ లో తగ్గుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకో కేసు గురించి చెప్తా. ఇది ఒక ఆయన టీచర్ గారు అనమాట. ఒక ఆయన టీచర్ గారు అయితే సాయంకాలం 7:30 ఆ ప్రాంతంలో నా దగ్గరికి చూపించుకోవడం కోసం అని కూడా ఒక ఆయన ఉన్న తీసుకుని వచ్చారనమాట. వస్తే బయట కూర్చున్నారు. బయట కూర్చుంటే ఆయన కొద్దిసేపు అయ్యేసరికి నాకు అన్ఈజీగా ఉందమ్మా, నాకు కళ్ళు మసకలు కనిపెట్టి అనిపిస్తున్నాయి, ఒకసారి డాక్టర్ గారు చెప్పమంటే అప్పుడు చాలా మంది ఉన్నారు పేషెంట్స్. అయితే నేను ఇమీడియట్గా లోపలికి రమ్మని చెప్పాను. లోపలికి రమ్మని చెప్పేసరికి లోపలికి వస్తుండగానైనా సార్ నాకు ఏదో అయిపోతుంది, కళ్ళు కనిపించట్లేదు అన్నాడు. వెంటనే ఇమీడియట్గా అక్కడ బల్ల ఉంటే బలమే పడుకోబెట్టేస్తే 2 మాటలు మాట్లాడిన తర్వాత నాకు ఏం కళ్ళు కనపట్లేదని ఏదో అయిపోతుందని చెప్పి ఇంకా అన్కాన్షియస్ అయిపోయినట్టు అయిపోయాడు. అయిపోతే ఇమీడియట్గా నేను ఏం చేశానంటే ఆయనకి చైనా 30 అంటే అప్పుడు బీపీ చూశాను. బీపీ చూస్తే 70/60 ఉంది, 70/60 ఉంది. 60 అంటే అతనికి షుగర్ అది లేదు. అప్పుడు ఏం చేశారంటే ఇమీడియట్గా చైనా 30 ఓ చెంచా నీళ్ళు తెమ్మని అందులో 2 చుక్కలు వేసి నోట్లో వేసాను. నోట్లో వేస్తే నోట్లో వేసిన తర్వాత ఆయన బీపీ అది ఇంకా ఎందుకంటే మరి మనల్ని నమ్ముకుని వస్తారు కదా వాళ్ళు, వచ్చినప్పుడు మన కేర్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మనం 100 మంది పేషెంట్స్ని బాగా గొప్పగా ట్రీట్ చేసినప్పటికీ ఓ పేషెంట్ కనుక ఫెయిల్ అయితే దీనివల్ల వచ్చేటువంటి మనస్తాపం అనేది మనం 100 మంది కాదు కదా, 1000 మంది పేషెంట్ చూసిన ఆనందం కూడా మనకి పోతుందన్నమాట. అందువల్ల ఇలాంటి కేసెస్లో మనం జాగ్రత్తగా ఉండాలి. ఇమీడియట్గా ఏం చేశానంటే నోట్లో చైనా 30 ఒక డోసు ఆ నీళ్ళ చుక్కలతో వేసేసి ఇమీడియట్గా చూస్తే అతని పరిస్థితి ఏం కనిపించట్లేదు, బాగోలేదు. ఇమీడియట్గా అతన్ని నేనే అప్పుడు పేషెంట్ అందరూ బయట ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్పేసి ఆ కూడా వచ్చిన అతని ఏదైనా సాయం పెట్టమని చెప్పి నా బండి మీద వెనకాల కూర్చోబెట్టుకుని అతను గట్టిగా పట్టుకోమని చెప్పి మేము అప్పటికి ఇంకా పేషెంట్ స్పృహ రాలేదు, వెళ్ళిపోతున్నాం. వెళ్ళేటప్పటికి ఓ జంక్షన్లోకి వెళ్ళేటప్పటికి ఏమైందంటే సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది స్పృహ వచ్చిందనమాట, ఎందుకు బాగానే ఉన్నాడని. లేదు సార్ మీకు కొద్దిగా టెస్టులు చేయిందామనే ఉద్దేశంతో వెళ్తున్నాము అని చేతని చెప్తే అలాగే అండి అని చెప్పాడు. అతనికి తెలుసు కదా కొద్దిగా బాగాలేదని విషయం, అక్కడ దాకా గుర్తున్న తర్వాత గుర్తులేదు. అప్పుడు తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అక్కడ టెస్టులు అవి చేయిస్తే అతనికి ఏమీ లేదని వచ్చింది. ఏమని వచ్చింది? ఏమీ లేదని చెప్పి వాళ్ళు హార్ట్కి సంబంధించిన కంప్లైంట్ కానీ అది కానీ ఇది కానీ లేదని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ రోజు ఉంచుకుని మన్నాడు అతను పంపించేయడం అనేది జరిగింది అన్నమాట. అందువల్ల ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో మనం ఆ మందు ఇచ్చిన తర్వాత క్యాక్టస్ కానీ చైనా కానీ అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి మనం మందు ఇచ్చిన తర్వాత వాళ్ళు ట్రెమండస్ మార్పు కనిపించి మీకు పెథలాజికల్గా కూడా మీకు టెస్ట్లో దాని తాలూకు కనిపించి అది దాంతో అక్కడితో తీసుకుపోతుంది అనమాట. అంచేత అంత అద్భుతమైనటువంటి మందు చైనా అనమాట. అప్పుడు చైనా ఇచ్చా అతను ఆర్డర్ పట్టేస్తుంది కదా అని ఏం చెప్పలేదు. కళ్ళు చీకట్లుగా మేస్తున్నాయి, నీరసపడిపోయాడు, చెమటలు పట్టేస్తున్నాయి. దాంతోపాటు ఏమైంది, బీపీ డౌన్ అయిపోయాను. 70/60 నేను చూసేసరికి అప్పుడు కదా నేను నాకేం కళ్ళు కనపట్లేదు అది అన్నాడు. మళ్ళాసారి చూసరికి ఉందో లేదు మనకు తెలియదు. అప్పుడు చైనా 30 వేసి అలాంటి కండిషన్స్లో మీరు చైనా 30 అనేది ఒక డోస్ వేస్తారు. ఒక డోస్ వేసుకుంటే చాలా అద్భుతంగా తగ్గుతుంది. చైనా కూడా చాలా అద్భుతమైన మందు. అంటే ఇలాగా అక్కడ ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి అది ఏంటనేది కంప్లైంట్ మనం చూడలేం. నెక్స్ట్ వెర్టిగో అనమాట. వెర్టిగోలో కూడా పనిచేస్తుంది. వెర్టిగోలో అంటే బుర్రకు అంతా కూడా బ్లడ్ సప్లై ఎక్కువైపోయి
ఫేస్ అంతా రెడ్గా అయిపోయి కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి అనమాట. కళ్ళు తిరిగిపోయి అక్కడ బుర్రలా పట్టుకున్నట్టు టిక్కు టిక్కు టిక్కుమని పట్టుకుంటా అంటే పల్సేషన్స్ వచ్చేస్తుంటాయి అనమాట. అలాగే వెర్టిగోబామ్ ఫిజికల్ ఎగ్జర్షన్ కొద్ది శరీరక అలసట చెందినా సరే మనకి ఈ క్యాక్టస్ లో ఈ బుర్ర తిరిగిపోవడం అనేది ఉంటుంది. సాధారణంగా మనం ఏం చేస్తామంటే వెర్టిగో అని బదులు నేను ఫస్ట్ నుంచి ఒక బ్రాండెడ్ డ్రగ్ కూడా చెప్తా ఉంటాను మీకు. ఏంటంటే అది థెరిడియాన్. థెరిడియాన్ అనేది చాలా అద్భుతమైనటువంటి హోమియోపతిలో ఉన్నటువంటి ఔషధం అనమాట. థెరిడియాన్ మీకు ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మీ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే కళ్ళు తిరిగిపోయి ఆ వాళ్ళ కళ్ళు కూడా ఎలా తిరుగుతాయంటే ఆ మంచమే పడుకుంటే మంచం అలా తిరిగిపోతూ ఉంటుంది అనమాట. అదంతా కూడా ఇల్లు అంతా బిల్డింగ్ అంతా తిరిగిపోతూ ఉంటుంది. నడుస్తుంటే పడిపోతానేమో కళ్ళు తిరుగుతానో భయంతో వాళ్ళు కింద పడిపోతూ ఉంటారు. పాపం దెబ్బలు కూడా తగిలేస్తూ ఉంటాయి. ఆ ఇంట్లోంచి బయటికి రావాలంటే పైకి మంచం నుంచి లేచి ఎవరెవరు సపోర్ట్ పెట్టుకుంటే ఆ గోడను పట్టుకుని అలా ఆంచుకుని ఒకటి అలా అడుగులు వేసుకుంటూ వస్తారు. అలాంటి కండిషన్స్లో ఇలాంటి బుర్ర పట్టేయటం బాగా ఇలాంటి కంజెషన్ ఇలాంటి లేకపోయినట్టయితే థెరిడియాన్ 30 వేయండి. థెరిడియాన్ 30 వేస్తే 100కి 100 కేసెస్ ఈ వెట్టుగో అంటే తలతిరుపు అనమాట. 100కి 100 దీంట్లో బీపీ ఉండొచ్చు ఉండకపోవచ్చు. 100కి 100 కేసెస్లో 99 కేసులు అన్ని కూడా మీకు థెరిడియాన్తో తగ్గిపోతూ ఉంటాయి. థెరిడియాన్ అనేది చాలా గొప్ప అద్భుతమైన మందు. ఈ పేషెంట్స్ మనకు బయట చాలా మంది ఉంటా ఉంటారు అనమాట. అదొకటి. నెక్స్ట్ క్యాక్టస్లో హెడ్ఏక్ అనమాట. క్యాక్టస్లో మనం చెప్పుకున్నాం కదా, బుర్ర అంతా పట్టేసినట్టు ఉండటం, గట్టిగా ఇలా బిగుసిపోయినట్టు ఉండటం, ఇలా నొక్కైనట్టు ఉండటం అలా జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి స్థితిలో కూడా వీడు గట్టిగా బుర్రబట్టు నొక్కితే కొద్దిగా హాయిగా అనిపిస్తాం. అందువల్ల ఈ రకమైనటువంటి లక్షణం మన క్యాక్టస్లో ఉంది. అంటే హెడేక్స్లో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా బుర్ర మీద ఎక్కువ బరువు పెట్టేసినట్టు ఉంటుంది అనమాట. అలాగే సౌండ్స్ పడవు. ఎవరన్నా మాట్లాడుకుంటే ఆ శబ్దాలు పడవు. అలాగే మీకు ఆ వెలుతురు చూస్తున్నట్టయితే ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇలాంటి బ్రెయినీ లక్షణాలు కనిపించినప్పుడు కూడా మీకు ఆ గట్టిగా హెడ్ అంతా ఇలా పట్టుకుని నొక్కేసినట్టు ఉన్నటువంటి ఫీలింగ్ మాత్రం మీకు క్యాక్టస్లోనే ఉంటుంది. నెక్స్ట్ కమ్ టు ది ఇలాంటి కంప్లైంట్స్లో బెలడోనా కూడా మనకు బాగా ఇండిపోతాం. ఇలాగా బెలడోనాలో కూడా ఎక్కువ బ్లడ్ మనకి తలకు పట్టేయటం వల్ల ఏమవుతుందంటే తలకి ఎక్కువ బ్లడ్ చేరిపోవటం వల్ల ఫేస్ అంతా రెడ్గా అయిపోయి పళ్ళంతా ఎర్రగా అయిపోయినట్టు అయిపోయి బుర్ర హెవీగా అయిపోయి బుర్ర అంతా బాగా విపరీతమైన నొప్పి వచ్చేస్తూ దాంతోపాటు కొద్దిపాటి ఫీవర్ కూడా ఉన్నట్టయితే మీరు ఆ బెలడోనా తీసుకెళ్ళి కనుక ఒక డోస్ వేసినట్టయితే బెలడోనా 200 ఒక డోస్ వేసినట్టయితే ఇమీడియట్గా అంత సివియారిటీ ఉన్నటువంటి తలనొప్పి కూడా మీకు చాలా క్షణాల్లో తగ్గటం అనేది మనం చూస్తాం అనమాట. నెక్స్ట్ నెక్ అనమాట. అలాగే క్యాక్టస్లో ఏంటంటే మనకి చోకింగ్ ది నెక్ అనమాట. ఇదంతా కూడా మూసుకుపోయినట్టు బిగుసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది క్యాక్టస్లో. లెక్సిస్ వేరు. లెక్సిస్లో మనకి హార్ట్ సంబంధించినటువంటి కంప్లైంట్స్లో ఈ రకమైనటువంటి నేచర్ అక్కడ ఉండదు. అది వేరే ఆస్పెక్ట్ అనమాట. కన్స్ట్రక్షన్ అండ్ టెన్షన్ ఆఫ్ స్కిన్. కొద్ది మందిలో చర్మం కాస్త బిగుసిపోయినట్టు బాగా టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మజిల్స్ ఎవ్రీవేర్. అంచేత కండరాలన్నీ కూడా బాగా బిగుసిపోతే ఏమవుతుంది, బాడీ అంతా బాగా టైట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆ టైట్ అయిపోతున్నటువంటి లక్షణం మనకి క్యాక్టస్లో ఉంది. అలాగే గ్లోబస్ హిస్టీరికస్ అంటారు. గ్లోబస్ హిస్టీరికస్లో కూడా క్యాక్టస్ పనిచేస్తుంది. గ్లోబస్ హిస్టీరికస్ అంటారు ఏంటంటే దాంట్లో ఉంది హిస్టీరియా అనేది. హిస్టీరియా అంటే ఏమీ లేనిది ఉన్నదంటే ఉన్నట్టు అనిపించుకోవటం అనమాట. అందులో ఏమవుతుందంటే గొంతుకులు ఏదో అడ్డుపడినట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేస్తారు, గుటకేస్తారు అంటారు. అంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ బాల్ లాంటిది ఏదైతే ఫీలింగ్ ఉందో అది కిందకి దిగిపోతుంది. మళ్ళీ దిగిపోయిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేస్తారు. మళ్ళీ పైకి వస్తే మళ్ళీ గుటకేస్తూ ఉంటారు. మళ్ళా కిందకి దిగుతుంది. మళ్ళీ పైకి వచ్చేస్తూ ఉంటారు. ఈ రకమైనటువంటి యాస్పెక్ట్ ఏదైతే ఉందో దాన్ని గ్లోబస్ హిస్టీరికస్ అంటారు. ఇది ఎసఫోయిటెడ్ అని ఒక డ్రగ్ ఉంది, దాంట్లో కూడా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి ఏంటంటే ఈ క్యాక్టస్లో గ్లోబస్ హిస్టీరికస్ నమ్నెస్ ఆఫ్ ది లెఫ్ట్ ఆర్మ్. ఎడం చేయి బాగా తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది అన్నమాట. ఎడం చేయి అంతా కూడా బాగా తిమ్మిరెక్కిపోతూ ఉంటుంది. అందువల్ల ఇవన్నీ కూడా హార్ట్ తాలూకు లక్షణాలా కనిపిస్తూ ఉంటాయి. జాగ్రత్త గుర్తుపెట్టుకోవడానికి. కంప్లీట్ నమ్నెస్ ఆఫ్ లెఫ్ట్ ఆర్మ్ విత్ కార్డియాక్ కండిషన్స్, వీక్నెస్ ఆఫ్ ది హార్ట్ విత్ బ్లూ లిప్స్. ఎడం చెయ్యి అంతా బాగా తిమ్మిరెక్కిపోయి దాంతోపాటు హార్ట్ కంప్లైంట్స్ అలాంటివి ఉండి హార్ట్ కాస్త బాగా వీక్ అయిపోయి పెదాలు కాస్త నీలంగా అయిపోతున్నట్టు అనిపించున్నట్టయితే మీకు హార్ట్లో సంథింగ్ సర్క్యులేషన్ ఏదో తేడా వచ్చిందని అనిపించుకోవాలి, తెలుస్తుంది అనమాట మీకు. అందువల్ల ఒకసారి లక్షణాలు సరిపోతే మీరు క్యాక్టస్ వేయండి. అలాగే హెమరేజెస్లో కూడా మనకి హెమరేజెస్ అంటే బ్లీడింగ్స్ అనమాట. బ్లీడింగ్స్లో కూడా మనకి క్యాక్టస్ బాగా పనికొస్తుంది. డ్యూ టు కంజెషన్ ఆఫ్ ది బ్లడ్. అంటే ఏమీ లేదు, ఎక్కడికైతే రక్తము బాగా సరఫరా అయిపోయి అక్కడ బాగా
కంప్లీట్గా అక్కడ పట్టేస్తుందో, బాగా ఎక్కువ సప్లై అయిపోతుందో, అక్కడి నుంచి ఏమవుతుందంటే ఎక్కడైనా ఆరిఫైసెస్ ఏమైనా కన్నాలు ఉంటుంది, అక్కడి నుంచి బ్లడ్ కాస్త బయటకు యూజ్ అయిపోతుంది. తలకు బుర్ర బాగా హెడ్కి బ్లడ్ సప్లై పెరిగిపోయింది అనుకోండి, ముక్కంటి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం చాలా మందిలో. హై బీపీ వచ్చిన వాళ్ళు కొద్దిమంది ముక్కంట చెవులంటూ కూడా బ్లడ్ వచ్చేస్తాం. అదొకటి. బ్లీడింగ్ అండ్ స్ఫోటం అంటే లంగ్స్ తాలూకు ప్రాబ్లం అంటే లంగ్స్ బాగా కంజెషన్ వచ్చేస్తే నోట్లో ఉమ్ము వేస్తున్నట్టయితే ఉమ్ము వల్ల కొద్ది బ్లడ్ పెడతా ఉంటుంది. కొద్దిమంది నీరుల్లో బ్లడ్ పెడతా ఉంటుంది. అందువల్ల ఈ ఏదైనప్పటికి కూడా అక్కడికి కంజెషన్ అంటే విపరీతంగా రక్తం సరఫరా ఒక పార్ట్కి బాగా జరిగిపోయినట్టయితే అక్కడ బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. టైట్నెస్ అరౌండ్ లోవర్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్. వెరికోస్ వెయిన్స్, దీనికి సంబంధం లేదు సార్. వెరికోస్ వెయిన్స్ లో లేదు లేదు. వెరికోజ్ వెయిన్స్ లో మనకి అక్కడ వచ్చే బ్లీడింగ్ అది కూడా కోలిన్స్ లోనే ఇండికేట్ అవుతుంది. కోలిన్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది వెరికోజ్ వెయిన్స్ లో. అదొకటి ఎంఎంఎల్ఎస్ ఒకటి. కమ్ టు ది పాయింట్. ఇక్కడ టైట్ అంటే ఇక్కడ చెస్ట్ ఉంది కదా, ఇక్కడ ఆ చెస్ట్ దిగువన మొత్తం ఇదంతా కూడా నడుము అంతా కూడా ఇలా పట్టేసి బిగుసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే టైట్నెస్ అరౌండ్ ది వేస్ట్. కొద్దిమందికి నడుము అంతా కూడా పట్టేసినట్టు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క చోట మనకి స్ట్రైకింగ్ సిమ్టమ్స్ కనపడుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఒక్కొక్కసారి ఇలాంటి డ్రగ్స్ మర్చిపోతే మనం దీని బదులు ఇంకో మందు వేసేస్తూ ఉంటాం. అందువల్ల నడువు అంతా గట్టిగా బిగుసిపోయేవారు, నడువు అంతా బిగుసిపోతుందండి, పట్టేస్తుందని చెప్తారు పేషెంట్. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ టైట్నెస్ వల్ల కొద్దిగా ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతాం. ఆ ఊపిరి పీల్చుకోవడం కష్టం అనే భావం ఎక్కడైతే వచ్చిందో పెయిన్స్ వల్ల, యూ థింక్ అబౌట్ ది క్యాక్టస్ అన్నమాట. నెక్స్ట్ హెమరాయిడ్స్ అనమాట. ఈ ఫైల్స్ లో కూడా మనకి ఇది బాగా ఇండికేట్ అవుతా ఉంటాం. బ్లీడింగ్ హెమరాయిడ్స్, కన్స్ట్రక్షన్ అరౌండ్ ది యానస్. యానస్ కాస్త దగ్గరగా బాగా బిగుసిపోయినట్టు అయిపోయి మోషన్ ప్రాబ్లం వచ్చేస్తూ ఉంటుంది. కొద్దిమందిలో బాగా మోషన్ నాకు టైట్ అయిపోతుందండి, బాగా యానస్ బిగుసిపోయినట్టు వైడ్గా ఓపెన్ అవ్వట్లేదు అని కొద్దిమంది పేషెంట్ చెప్తా ఉంటారు. మనం ఏం చేస్తామంటే కొన్ని లక్షణాలను అక్కడ చేర్చుకుని నక్స్వామ్గా లేదా మరోటి ఇలాంటి మందులు ఇస్తాం. కానీ అలాంటప్పుడు క్యాక్టస్ ఇచ్చినట్టయితే ఆ కండరం కాస్త పట్టేయడం లూజ్ అవుతుంది, అక్కడ నుంచి ప్రీ మోషన్ కూడా జరుగుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్లాడర్, రిటెన్షన్ ఆఫ్ యూరిన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ నెక్ ఆఫ్ బ్లాడర్. చూసారు ఎలా చెప్తున్నాడు అంటే మనకి ఆ యూరిన్ వెళ్ళే ఆ బయటకు వచ్చే మార్గం ఉంటుంది చూస్తా, నెక్ ఆఫ్ ది బ్లాడర్ అని చెప్తాం. అక్కడ కూడా కన్స్ట్రక్షన్ వచ్చేది. ఇలా దగ్గర నొక్కేసినట్టు అయిపోతారు. దగ్గర నొక్కేసినట్టు అయిపోతే దానివల్ల ఏమవుతుంది, యూరిన్ బయటకు వెళ్లకుండా పైకి రిటెన్షన్ అయిపోతుంది. అక్కడ కూడా చాలా విపరీతమైన అన్బేరబుల్ పెయిన్స్ వచ్చేస్తాం. అలాగే కిడ్నీస్లో ఒక్కొక్కసారి వాపులో వచ్చి కంజెషన్ వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేసిన తర్వాత నీరుల్లో బ్లడ్ పోతూ ఉంటుంది. ఏదైనప్పుడు కూడా మీకు క్యాక్టస్ అనుభూతులకి మూడు పాయింట్లు చెప్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంత డ్రగ్ చెప్పుకున్నప్పుడు కూడా ఈ 3 పాయింట్లు ఎక్కడైతే ఉన్నాయో మనం అక్కడ క్యాక్టస్ ఉంటుంది. అది కంప్లైంట్తో మన సంబంధం లేదు. అది గొంతు అవ్వచ్చు, తల అవ్వచ్చు, పొట్ట అవ్వచ్చు, అది మరో చోట అవ్వచ్చు. ఏంటో 3ని కన్స్ట్రక్షన్ గట్టిగా దగ్గరికి ఇలా బిగుసిపోయినట్టు నొక్కేసినట్టు అయిపోవటం అనమాట. గట్టిగా బిగించేయటం కన్స్ట్రక్షన్. కంట్రాక్షన్, ఆ కండరాలు కాస్త దగ్గరికి ఇలాగే బిగుసిపోతాయి 2. మూడోది కంజెషన్, ఆ పార్టీ కాస్త బ్లడ్ సప్లై బాగా పెరిగిపోయి దానివల్ల ఏమవుతుందంటే అక్కడ బాగా తీవ్రమైనటువంటి నొప్పి రావటం జరుగుతుంది. ఈ 3 లక్షణాలు కనుక ఉన్నట్టయితే దట్ ఈస్ ది క్లియర్ కట్ కేస్ ఆఫ్ ది క్యాక్టస్. ఇకపోతే మెన్సెస్ గురించి చెప్తున్నాడు. ఫీమేల్ డిజార్డర్స్, సివియర్ మెన్సెస్ పెయిన్ డ్యూ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ యూటిరస్. గర్భసంచి కాస్త బాగా ఇలాగ దగ్గర నొక్కేసినట్టు అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మెన్సెస్లో విపరీతంగా నొప్పి వచ్చేస్తుంది. దానివల్ల స్క్రీమ్స్, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో సఫరర్ బాగా ఏడుపు చేస్తూ ఉంటారు. యూట్రస్ ఫిల్డ్ విత్ బ్లడ్ క్లాట్స్, గర్భసంచి అంతా కూడా ఈ క్లాట్స్తో నిండిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే దానికి బయటికి నెట్టే క్రమంలో ఏమవుతుందంటే ఆ పేషెంట్స్లో క్లాట్స్ పడిపోతూ ఉంటాయి, మెన్సెస్లో ముద్దల్లో పడిపోతూ ఉంటాయి. మొత్తం పొట్ట అంతా విపరీతమైనటువంటి నొక్కేసినట్టు అయిపోతూ ఉంటుంది. విపరీతమైన గోల పెట్టేస్తూ ఉంటారు. లేబర్ పెయిన్స్ ఎలా అయితే ఉంటాయో డెలివరీ పెయిన్స్ ఆ రకంగా వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు కనుక మీరు క్యాక్టస్ ఇచ్చినట్టయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మెన్సెస్ పెయిన్లో క్యాక్టస్ కూడా మంచి ఔషధం. అందువల్ల మనకి మెన్సెస్ పెయిన్లో బాగా ఇండికేట్ అయ్యే మందులు కూడా మన దాంట్లో లేడీ డాక్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఈ 4 మందులు 1, 2, 3, 4, 5 ఈ 5 మందులు గుర్తున్నట్టయితే మీకు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మెన్సెస్ నొప్పులు అన్ని కూడా వీటితో తగ్గిపోతాయి. ఇంకా వేరే మందుల గురించి మహా అయితే 1% ఎంత ఉంటుంది తప్ప వీటిలో బాగా తగ్గుతాం. మనం చాలాసార్లు చెప్తా ఉంటాం. ఎందుకంటే చెప్పింది మళ్ళీ చెప్పడం వల్ల గుర్తు చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే అది మీకు మనసులో ఒకసారి మర్చిపోయినప్పుడు కూడా ఒకసారి స్ట్రైక్ అవుతూ ఉంటుంది. మనకి మీరు ఎక్కడికో వెళ్ళారు, అక్కడ ఇంట్లో ఎవరో ఒక అమ్మాయి
మెన్సెస్ పెయిన్తో బాగా సఫర్ అయిపోతుంది. ఎక్కడుందమ్మా నొప్పి అంటే పొత్తి కడుపులో వచ్చేస్తుందని చెప్తుంది అనమాట. విపరీతంగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, అన్బేరబుల్ పెయిన్. అప్పుడు ఏం చేస్తారు మీరు? లైకోపోడిన్ 30 పట్టుకెళ్ళి ఒక డోస్ వేయండి. లైకోపోడిన్ 30 ఒక డోస్ వేస్తే అది కాస్త ఒక 5 మినిట్స్లో తగ్గుతుంది. 5 మినిట్స్లో తగ్గలేదు, ఒక 10 మినిట్స్ దాకా చూసి ఇంకో డోస్ వేయండి, దాంతో తగ్గిపోతుంది. చూసారా ఎంత అద్భుతంగా పనిచేస్తుందో లైకోపోడియం. నెక్స్ట్ క్యాలికార్బ్. ఒక అమ్మాయికి విపరీతంగా మెన్సెస్ పెయిన్ వస్తుందని ఎప్పటి నుంచి వస్తుంది? ఇంచుమించు 2 రోజులు బట్టి 4 బట్టి వస్తుంది. వస్తుంటే మన దగ్గరికి అదే ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం అయితే తీసుకొచ్చారు అమ్మాయిని. తీసుకొస్తే అసలు అక్కడ కూడా ఉండలేకపోతుంది, బాగా విపరీతంగా సఫర్ అయిపోతుంది. చాలా అన్బేరబుల్ అనమాట. కూర్చోలేకపోతుంది, నిలబడలేకపోతుంది, అయిపోతుంది. అప్పుడు నేను ఏం చేశానంటే స్కాన్ చేయించురా పట్టి, ఎందుకు మరి అది కిడ్నీలో స్టోనా మరోటి తెలియాలి కదా అని చేయించు రమ్మని చెప్పి క్యాలికర్ 200 2 డోసులు ఇచ్చి ఒక డోసు నోట్లో వేసి ఒక పావు గంటలో తగ్గకపోతే మళ్ళీ ఇంకో డోసు. అప్పుడు ఎందుకంటే 2 రోజులు బట్టి ఉన్నప్పుడు కూడా మన యొక్క ఆలోచన ఏంటి? అది పావు గంటలో కానీ 20 నిమిషాలు కానీ తగ్గాలని. అందువల్ల మళ్ళీ ఇంకో డోసు ఇస్తే స్కానింగ్ చేసి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి పూర్తిగా నార్మల్కి వచ్చేస్తుంది. అందువల్ల అన్బేరబుల్ పెయిన్, మెన్సెస్ టైంలో అన్బేరబుల్ పెయిన్. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే ఇంక ఏ డ్రగ్లో కూడా అంత నొప్పి ఉండదు అనమాట. అంత అన్బేరబుల్ పెయిన్ వస్తున్నట్టయితే క్యాలికార్బ్ చాలా క్షణాల్లో తగ్గిస్తూ ఉంటుంది. అది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఏది మెన్సెస్ పెయిన్లో. రూస్టాక్స్ ఒకటి. ఇలా కాకుండా చాలా వేగ్ పెయిన్ లాగా అత్తమానం నెలసరి టైంలో నొప్పి వస్తూ, నాకు మెన్సెస్ వచ్చిన కాడి నుంచి ఎలా నొప్పి వస్తుందని పాపం 10 సంవత్సరాలు బట్టి 20 సంవత్సరాలు బట్టి ఇలా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వాళ్ళు మీరు రూస్టాక్స్ 30 200 కూడా లెక్కలేదు. రూస్టాక్స్ 30 వీక్లీ 1 డోస్ చొప్పున అలా ఇస్తా ఉన్నట్టయితే 2-3 నెలలు వాడేసేపటికి 10 నెలల బట్టి కానీ, సంవత్సరం బట్టి కానీ, 10 సంవత్సరాల బట్టి కానీ ఉన్నటువంటి మెన్సెస్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది చాలా అద్భుతంగా మీకు తగ్గిపోతుంది. అది కాకుండా కొద్ది మందిలో మెన్సెస్ టైంలో ఏమవుతుందంటే పెయిన్ వచ్చినప్పుడు కాళ్ళు కాస్త ఇలాగ వంకర్లు పోతూ ఉంటాయి, కాళ్ళు వంకర్లు పోతూ ఉంటాయి, చేతులు వంకర్లు పోతూ ఉంటాయి, పొట్టంతా మిలిపెట్టినట్టు నొప్పి వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు క్యూప్రమెట్ 200 ఒక డోస్ వేస్తే ఇన్స్టెంట్గా ఇమీడియట్గా మీకు మార్పు వస్తుంది. అలా కాకుండా చాలా మందులు ఏమవుతుందంటే మీకు మెన్సెస్ టైంలో విపరీతంగా వికారం పెట్టేసి వాంతులు అయిపోతూ ఉంటాయి, మోషన్స్ అయిపోతూ ఉంటాయి, వికారం పెట్టేస్తూ ఉంటాయి, అత్తమాను మోషన్కి వెళ్ళాలనిపిస్తుంది, అత్తమాను యూరిన్కి వెళ్ళాలనిపిస్తుంది, వాంతి వచ్చినట్టుంటుంది కానీ రాదు. అలాంటి వాళ్ళు నక్సోంగా 30 ఇచ్చినట్టయితే రిపీటెడ్గా అప్పుడప్పుడు డోస్ వేసినట్టయితే మీకు చాలా అద్భుతంగా ఈ మెన్సెస్ పెయిన్స్ కాస్త తగ్గుతాయి. అంచేత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి 5 డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లైకోపోడియం మాత్రం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బాగా పనిచేస్తుంది. మీరు ముందు నుంచి నేను సాధారణంగా ట్రై చేయలేదు. క్యాలికర్ మాత్రం సూపర్, తిరగలేదు. రూస్టాక్ 30 మాత్రం 20-30 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు కూడా మెన్సెస్ పెయిన్ దాన్ని మీరు ఒక వీక్లీ 1 డోస్ చొప్పున ఇస్తున్నట్టయితే ఆ 20 సంవత్సరాలు బట్టి ఉన్నప్పుడు కూడా 2-3 నెలలు అది పూర్తిగా నయం అయిపోతుంది అన్నమాట. మీ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆలోచన బట్టి మీరు పొటెన్షియల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను చెప్పే పొటెన్షియల్ అన్ని కూడా నేను వాడే పొటెన్షియల్ చెప్తున్నాను. అలాగే క్యూప్రమెట్ నాకు. దిస్ ఈజ్ అబౌట్ ది మెన్సెస్ పెయిన్. కానీ క్యాక్టస్లోకి వచ్చేసరికి విపరీతంగా ఫ్లాట్స్ పడిపోతూ ఉంటాయి, విపరీతంగా మొదలు పడిపోతూ ఉంటాయి, పేషెంట్స్ అల్లిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు గురవుతారు. అలాగే పొట్టంతా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, నడువు అంతా పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు క్యాక్టస్ కనుక 30 పవర్లు ఇచ్చినట్టయితే చాలా బాగా తగ్గుతుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ రొమాటిజం అనమాట. రొమాటిజం గురించి ఎంత చెప్పుకున్నాం కదా, దీన్ని ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు చేతుల్ని చూశాను, చాలా మందిలో చూశాను. ఈ చేతు వేలన్నీ కూడా ఎలా అయిపోతాయి అనమాట. కానీ నాకు అనిపించేది ఏంటంటే ఈ ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి కీళ్ళవాతం అని చెప్తాం మనం. ఇది ఒక రకమైనటువంటి దురదృష్టం అనమాట. పేషెంట్స్ ఎంతో పాపం చేసుకుంటే తప్ప ఇలాంటి కంప్లైంట్స్ రావని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్లో ఇది ఒక పెద్ద హర్డిల్ అయిపోతుంది అనమాట. రాను కీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎలాగైపోయాయి, ఇలా అయిపోతాయి. అలాగే మనకి మోచేతులన్నీ వాచిపోతాయి. అలాగే కాళ్ళు వీళ్ళు కూడా ఇటు అటు వెళ్ళిపోతూ ఉంటాయి. సాధారణంగా ఒక వేలు ఉందనుకోండి, మీరు ఇలా కిందకు పెడతారు, పైకి పెడతారు, ఈ పక్కకు వస్తుంది ఎలా తిప్పితే కానీ రాదు. కానీ కీళ్ళవాతంలో అలా అయిపోతుంది. జాయింట్స్ అని డిఫార్మిటీస్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ గొప్ప ట్రీట్మెంట్ మాత్రం హోమియోపతిలో ఉంటుంది. పేషెంట్ కొద్దిగా సపోర్ట్ చేయాలి. ఒక 10 సంవత్సరాలు బట్టి మందులు వాడి వాళ్ళు మన దగ్గరకు వచ్చేసి ఒక 15 రోజుల్లో తగ్గకపోతే వెంటనే మానేస్తాను అంటే వాళ్ళ యొక్క మైండ్ సెటప్ అలా ఉందంతే, అంతకంటే మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు రెగ్యులర్గా కనుక వాడుకున్నట్టయితే అసలు స్టార్టింగ్లోనే దీంట్లోకి వచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే ఏ రకమైనటువంటి మిగతా ఈ డిఫార్మిటీస్ అవి రాకుండా చాలా చక్కగా అద్భుతంగా మనకి హోమియోపతిలో బాగా తగ్గుతాయి. అందువల్ల ఏంటంటే నాకు అప్పుడప్పుడు అనిపించేది ఏంటంటే హోమియోపతికి కీళ్ళవాతంలో మటుకు మాత్రం హోమియోపతిని మించిన మందు ఈ ప్రపంచంలో ఇంకోటి ఏది లేదు. ఆయుర్వేదంలో కూడా ఉన్నాయని చెప్తారు, నాకు పూర్తిగా తెలియదు.
కానీ హోమియోపతి వాడినట్టయితే మటుకు మాత్రం మీరు కూడా పేషెంట్ని చెప్పాలి. మీరు ఏం చెప్పాలి, పేషెంట్ ముందు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు ఏదో కంప్లైంట్ ఉందని చెప్పారు, మీ దగ్గరికి వెళ్ళమని చెప్తే వచ్చారు, ఒక వారం 10 రోజులు వాడతారు. మీరు ఇచ్చిన మందు పనిచేస్తుంది, కానీ ఏంటంటే చాలా కాలం నుంచి క్రానిక్గా ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే వెంటనే ఒక్కోసారి మార్పు రాదు. నేను చాలా మందిలో చూస్తూ ఉంటాను, ఒకే డ్రగ్ ఫస్ట్ 15 రోజుల్లో మార్పు రాలేదు, రానప్పుడు దాని మీద ఉంచినప్పుడు మళ్ళీ ఏమవుతుంది, ఇంకో 15 రోజుల్లో మార్పు రాలేదు. కానీ 1 మంత్ 45 డేస్ అయిన తర్వాత అద్భుతంగా తగ్గడం మొదలైంది. అంటే అందుకోవడానికి అంత టైం పట్టింది అనమాట ఈ క్రానిక్ డిసీజెస్లో. అంచేత మనం మందును మార్చేయకూడదు. మనం అనుకున్న మందు కాన్ఫిడెంట్గా ఉన్నట్టయితే దాని మీద ఉంచేయాలన్నమాట. అలాంటి కీళ్ళవాతంలో మనకు బాగా పనిచేసే మందులు ఒక 2-3 డ్రగ్స్ ఇస్తాను ఎక్కువ. రూస్టాక్స్ ఒకటి, నెక్స్ట్ యాసిడ్ ఆక్సాలిక్ ఒకటి, రూస్టాక్స్ ఒకటి, యాసిడ్ ఆక్సాలిక్ ఒకటి. ఏమండి, ఈ 2 కూడా రూస్టాక్స్, యాసిడ్ ఆక్సాలిక్, మిగతా మందులు చాలా ఉంటాయి. ఈ 2 కూడా మీరు జాగ్రత్తగా ఒక పొటెన్సీలో తగ్గినప్పుడు ఇంకో పొటెన్సీకి వెళ్ళండి తప్ప డ్రగ్ మార్చేయకండి. డ్రగ్ మార్చేయడం వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. అందువల్ల ఏంటంటే అందువల్ల ఈ రూస్టాక్స్ ఇంకా చాలా మందులు ఉంటాయి, బోల్డర్ని బొచ్చుడు మందులు ఉన్నాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక 70-80 మందులు చెప్పచ్చు. కానీ ఈ కీళ్ళవాతాలన్నీ కూడా మనకి రూస్టాక్స్ వల్ల యాసిడ్ ఆక్సాలిక్ కూడా చాలా అద్భుతమైన మందు అండి. ఎందుకంటే దాంట్లో పేషెంట్ ఇంకా తగ్గదని చేతులు ఎత్తేసిన తర్వాత కూడా మీరు యాసిడ్ ఆక్సాలిక్ ఇస్తే దాని లక్షణాలు ఆల్రెడీ చెప్పుకున్నాం. చాలా షార్ప్ పెయిన్స్ వచ్చేస్తాయి. బాబాయ్ అంటాడు, అప్పుడు దాకా బాగానే ఉంటాడు, మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారిగా పెయిన్ వస్తే బాబాయ్ ఏదో కరెంట్ షాక్ కూడా వేసినట్టు వచ్చేస్తుంటాయి అనమాట మీకు. అలాంటి కండిషన్లో యాసిడ్ ఆక్సాలిక్ 200 వీక్లీ 1 డోస్ వేసుకుంటే చాలా చక్కగా తగ్గిపోతాయి. రూస్టాక్స్ లో ఫస్ట్ మూమెంట్ అది అగ్రవేషన్ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. రూస్టాక్స్ మాత్రం సిమ్టమ్స్ కంపల్సరీగా ఉంటాయి. ఇలాంటి కండిషన్స్ లో రూస్టాక్స్ మీరు 30 ఇస్తారు, తగ్గలేదు, మార్చేయకూడదు మందు. నెక్స్ట్ వెళ్ళండి, 200కి వెళ్ళండి. ఒక్కొక్క సందర్భంలో నేను 10mతో తగ్గిస్తాను, ఒక్కొక్క సందర్భంలో 50m వేస్తాను. వేసిన తర్వాత ఇంకా అసలు ఇలాగా చేతులు ఇలా పట్టుకుని ఇలాగా నడిపించుకొచ్చే కేసెస్లో వాళ్ళందరూ వాళ్ళు రావడం అనేది జరుగుతున్నారు. అంత పొటెన్సీ దాకా వెళ్ళక్కర్లేదు, కానీ ఒక పొటెన్సీతో మీకు 30-200 అలాంటి పొటెన్సీలు ఇచ్చినప్పుడు తగ్గకపోతే వెయిట్ చేయండి, లేకపోతే నెక్స్ట్ పొటెన్సీకి వెళ్ళండి తప్ప డ్రగ్ను మార్చేయకండి. ఇంచేత ఇండికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. రూస్టాక్స్ అన్ని లక్షణాలు అన్ని సంపూర్తిగా ఉన్నప్పుడు మీరు ఇంకో మందు వేస్తే ఎలా తగ్గుతుంది నాకు అర్థం కాదు. అదే మందు వేయాలి, కానీ ఆ పవర్లో తగ్గలేదనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారు. 30 దీనికి సరిపోలేదు, అప్పుడు 200కి వెళ్ళండి. 200 సరిపోలేదు, 1mకి వెళ్ళండి. ఈలాగా పేషెంట్ బాగా సఫర్ అవుతుంది అనుకుంటే కొన్ని మదర్ టించర్స్ ఏవో పెట్టుకోండి. జిన్సింగ్ మదర్ టించర్ అని, హైమోజా మదర్ టించర్ అని, లేకపోతే ఇంకా ఏవో ఉంటాయి కదా, అలాంటి మదర్ టించర్లు పెట్టుకుని మీరు ఇవి వాడుకోండి. లేకపోతే టిష్యూ రెమెడీస్ వాడుకోండి. ఏంటి టిష్యూ రెమెడీస్లో ఎంపీ, కేపీ, సిఎఫ్, అలాగే ఎఫ్పి, ఈ 4 కూడా పౌడర్ చేసేసి 4 కూడా పౌడర్ 1 ounce చొప్పున 4 తీసుకున్న 4 ounce డబ్బాలే వేసేసుకుని వచ్చిన చెంచా పౌడర్ కొన్ని గోరువెచ్చని నీళ్ళు వేసుకుని రోజు 3 సార్లు తప్పిన టీ తాగినట్టు తాగమానండి. మదర్ టించర్లు వాడమానండి. మదర్ టించర్లు ఏంటి, జెన్సింగ్ మదర్ టించర్ ఒకటి, హైమోజా మదర్, చాలా అద్భుతంగా పనిచేస్తాయి హైమోజా మదర్ టించర్. ఇవి 10 చుక్కలు ఒక 1 గ్లాస్ నీళ్ళు వేసుకుని 2 పూట్ల కూడా 3 పూట్ల తాగమని చెప్పండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే మీరు వేసిన డ్రగ్ మీద మీరు కాన్ఫిడెన్స్ పోకుండా మీకు, కానీ మీరు ఏం చేస్తారు, అదే అనుభవం ఉన్నవాడైతే డైరెక్ట్గా 1 డోస్తోనే వేస్తాడు. ఇప్పుడు బాగా ఎక్స్పర్ట్ ఉన్నాడు అనుకోండి, డైరెక్ట్గా రూస్టాక్స్ 1 డోస్ ఇస్తాడు. మళ్ళీ 15 రోజులు వచ్చేసరికి ఎనాల్బట్టి ఉన్న కీలవాతం కదా, అమ్మయ్య బాగున్నాయండి అని చెప్తాడు. లేకపోతే యాసిడ్ ఆక్సాలిక్ 200 ఇస్తాడు, లేకపోతే యాసిడ్ 1m ఇస్తాడు. అందువల్ల మీకు అనుభవం తక్కువగా ఉన్నప్పుడు ఈ మదర్ టించర్స్ని అలాగే టిష్యూ రెమెడీస్ మదర్ టించర్స్ ఎక్కువ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నటువంటి డాక్టర్స్ వాడాలి. ఎక్స్పీరియన్స్ మీకు బాగా పెరిగే కొద్దీ వీటితో పని ఉండదు, మీరు డైరెక్ట్గా మీరు డ్రగ్తో సరిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ది రొమాటిజం. నెక్స్ట్ కమ్ టు ది చెస్ట్. సార్ రూటా కూడా వాడచ్చా? కీళ్ళవాతంలో రోటా, ఇది ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్లో రోటా పనిచేస్తారు. రోటా ఎక్కడంటే మోకాళ్ళ అరిగిపోయిన కేసులో పనిచేస్తారు. రోటా రోటాకి దీనికి సంబంధం లేదు, ఎందుకంటే వేరే మదర్ టించర్ చెప్పారు, అది ఏంటి సార్? అది జెన్సింగ్ కాకుండా జెన్సింగ్, హైమోజా, ఇవి ఉన్న మదర్ టించర్స్ లో బాగా కాస్ట్లీ మదర్ టించర్, రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. హైమోజా మదర్ టించర్ మీకు 200 ఎంత ఉంటుంది, జెన్సింగ్ కూడా అంతే రేట్లో ఉంటుంది. హైమోజా. ఓకే, నెక్స్ట్ కమ్ టు ది రొమాటిజం అయిపోయిన తర్వాత చెస్ట్ లోకి వచ్చాడు. ఇప్పుడు వచ్చాడు అనమాట చెస్ట్ లోకి వచ్చేటప్పటికి హార్ట్ కంప్లైంట్ ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి.
మొదట ఏమవుతుందంటే చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది. పట్టేసినట్టుండి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఊపిరి ఆడదు. ఆయాసం వచ్చేస్తా ఉండి గాలి కోసం తపన వచ్చేస్తుంది. అంటే కార్బోజు ఇక్కడ కాల్చుమా అండి, ఎందుకంటే ఇక్కడ పెయిన్ ఎక్కువగా ఉంది, అంచేత మన కార్బోజులోకి వెళ్ళకూడదు. చెస్ట్ పెయిన్ విపరీతంగా వచ్చేస్తుంది, కొంచెం ఊపిరి ఆడినట్టు అనిపిస్తూ ఉంటుంది. పేషెంట్ ఫీల్స్ దట్ ఈస్ గోయింగ్ టు డై, వాడికి అనిపించేస్తూ ఉంటుంది నాకు ఏదో అయిపోతుంది, అయిపోయింది మన పని అనిపిస్తుంది. అండ్ వైలెంట్ రష్ ఆఫ్ బ్లడ్ టు ది చెస్ట్, దానివల్ల ఏమవుతుంది, ఆ చెస్ట్కి విపరీతమైనటువంటి బ్లడ్ సప్లై బాగా పెరిగిపోతుంది, అందువల్ల ఇంత సివియర్ పెయిన్ వచ్చేస్తుంది. ఆఫుల్ డిస్నియా, ఇంకా అసలు భయంకరమైనటువంటి ఆయాసం వచ్చేస్తుంది. కన్స్ట్రక్షన్ ఆఫ్ ది హార్ట్, చెస్ట్ అంతా బాగా పట్టేసినట్టు అయిపోతుంది. చెస్ట్ అంతా బాగా పట్టేసినట్టు అయిపోతుంది. ఈ రకమైనటువంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనం క్యాక్టస్ 31 డోస్ చేయాలి. నెక్స్ట్ న్యూమోనియాలో కూడా మనకు క్యాక్టస్ పనిచేస్తుందట. కంజెషన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది లంగ్, ఆ లంగ్స్ కాస్త బాగా బ్లడ్ సప్లై అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు చెస్ట్ అంతా బాగా పట్టేసిన టైట్గా అయిపోతుంది. కెనాట్ లై డౌన్, అసలు పడుకోలేడు. మస్ట్ సిట్ అప్ ఆన్ ది బెడ్, మంచం మీద అలా కూర్చొని ఉంటాడు అంతే. డల్నెస్ ఎట్ లోవర్ పార్ట్స్ ఆఫ్ ది లంగ్స్, మనం ఊపిరితిత్తులు కనుక స్టెథోస్కోప్ చూసినట్టయితే ఆ డల్నెస్ కనిపిస్తుంది అనమాట లోవర్ ఏరియాస్ ఆఫ్ ది లంగ్స్. ఎఫ్యూజన్ అంటే చేరటం అనమాట, ఒక రకమైనటువంటి ఫ్లూయిడ్ చేరటం, అది లంగ్స్ యొక్క అడుగున చేరిపోతుంది అనమాట నీరు. పీరియాడికల్ అటాక్స్ ఆఫ్ సఫోకేషన్ విత్ ఫెయింటింగ్, కోల్డ్ స్వెట్, చెమటలు అవి పెట్టేసి బాగా పెయింట్ అయ్యి అయిపోతారు. మంచిగా న్యూమోనియాలో కూడా మనం బాగా పెట్టుకోవాల్సిన మందులు ఇది, కానీ దీనికంటే బాగా పనిచేసే మందులు చాలా ఉన్నాయి. కానీ లక్షణాలు కనిపిస్తే మటుకు మాత్రం మనం క్యాక్టస్ చేస్తే బాగా తగ్గుతుంది. నెక్స్ట్ హార్ట్ గురించి చెప్తున్నాడు, బాగా వినండి. ఎందుకంటే మన యొక్క అసలు ఉద్దేశం హార్టే క్యాక్టస్ అనుభూతులకి. ఇవన్నీ మిగతా మీద కూడా కొన్ని వాటి మీద పనిచేస్తుంది కాబట్టి వాటి గురించి కూడా చెప్పుకున్నాం. కానీ దాని యొక్క అసలు రహస్యం ఏంటంటే హార్ట్ మీద పనిచేసినటువంటి అద్భుతమైనటువంటి మందు అనమాట. దీంట్లో ముఖ్యంగా అంటే ఫీలింగ్ యాజ్ ఇఫ్ హార్ట్ వాజ్ స్క్వీజ్డ్ బై ఎ హ్యాండ్, అంటే గట్టిగా చేతులు పెట్టేసి ఇలా గట్టిగా హార్ట్ ఇలా నొక్కేస్తే ఏ రకమైన ఫీలింగ్ వస్తుందో ఆ రకమైన ఫీలింగ్లో ఉంటాడు పేషెంట్. పెయిన్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ చెస్ట్ టు లెఫ్ట్ యాక్సిల్లా, ఈ చెస్ట్ దగ్గర నుంచి చంకలోకి వెళ్ళిపోతుంది అనమాట నొప్పి, వెళ్ళిపోయి అంటూ బ్యాక్ అక్కడి నుంచి మీపులోకి వెళ్ళిపోతుంది. దిస్ ఈస్ ది క్లియర్ కట్ సిమ్టమ్ ఫర్ ది హార్ట్ పెయిన్. కన్స్ట్రక్టివ్ పెయిన్ ఇన్ ది హార్ట్, చెస్ట్ అంతా నొక్కేసినట్టు, గుండె అంతా నొక్కేసినట్టు అనిపిస్తుంది. గోయింగ్ డౌన్ టు లెఫ్ట్ అబ్డోమెన్, ఈ చెస్ట్ దగ్గర నుంచి ఎడం పక్క పొట్టలోకి ఆ నొప్పి కాస్త ట్రావెల్ అయిపోతుంది అనమాట. పెరాక్సిజమ్స్ ఆఫ్ పెయిన్ ఇన్ హార్ట్, ఈ రకమైనటువంటి నొప్పులు గ్యాప్ ఇచ్చి అలా వస్తూ ఉంటాయండి చెస్ట్లో. నెక్స్ట్ పాల్పిటేషన్ ఆఫ్ హార్ట్ డే అండ్ నైట్, గుండెదడ రాత్రులు పగలు గుండెదడ వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులోకి వచ్చేసాడు, పాల్పిటేషన్లోకి వచ్చేసాడు. పై చెప్పింది మాత్రం హార్ట్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ అన్నమాట. పై చెప్పినవి మాత్రం హార్ట్కి సంబంధించినటువంటి హార్ట్ అటాక్లో వచ్చినటువంటి లక్షణాలు. మీరు ఇకపోతే గుండెదడ అనమాట, పాల్పిటేషన్ ఆఫ్ హార్ట్, గుండెదడ ఉన్న వాళ్ళు కూడా మనకి క్యాక్టస్ బాగా పనిచేస్తూ ఉంటుంది. పాల్పిటేషన్ వెన్ వాకింగ్ అండ్ ఎట్ నైట్ అండ్ వెన్ లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్, రాత్రులు కూడా బాగా గుండెదాడు వచ్చేస్తూ ఉంటుంది. ఎడం పక్క ఇలా వాల్ పడుకున్నట్టయితే గుండెదడగా ఉంటుంది అనమాట. దీంట్లో ఒక మొడాలిటీస్ ఇచ్చాడు, ఏంటంటే ఈ కంప్లైంట్ సాధారణంగా పగలు కానీ రాత్రులు కానీ 11 గంటలకు వస్తాయి, బాగా గుర్తుపెట్టు. క్యాక్టస్లో మొడాలిటీ ఏంటి, కంప్లైంట్స్ పగలు కానీ రాత్రి కానీ 11 గంటలకు వస్తుంటాయి అనమాట. ఈ రకమైనటువంటి లక్షణాలు మనకి బాగా ఈ మొడాలిటీ మనకి క్యాక్టస్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది క్యాక్టస్. ఇక్కడ కొన్ని డ్రగ్స్ ఇచ్చారు, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. చెస్ట్ పెయిన్లో బాగా ఇండికేట్ అయ్యేటువంటి మందులు ఏంటంటే మనకి క్యాక్టస్ ఒకటి, అలాగే స్పైజీలియో ఒకటి, యాసిడాక్సాలిక్ ఒకటి, ఎకోనైట్ ఒకటి. ఇంకొక కండిషన్ చెప్తున్నాను చూడండి, డోంట్ గివ్ బెలడోనా ఇన్ హార్ట్ పెయిన్. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు బెలడోనా ఇవ్వకండి. ఇఫ్ గివెన్ పేషెంట్ మే డైస్, బెలడోనా ఇవ్వడం వల్ల పేషెంట్ చనిపోతాడు. ఇది మనకి ఎక్స్పీరియన్స్ని బట్టి పెద్దలు చెప్పినటువంటి విషయాన్ని మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. వాటిలో ఉన్నప్పుడు బెలడోనా ఇప్పుడు ఇవ్వకూడదు, ఎందుకంటే దానివల్ల పేషెంట్కి హాని జరుగుతుంది అనమాట. వాళ్ళు చూశారు కాబట్టి చెప్పారు. అది క్యాక్టస్ తెలుసు, స్పైజీలియా తెలుసు. స్పైజీలియాలో ఏంటంటే మీకు క్యాక్టస్లో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు దాకా చెప్పుకున్నది క్యాక్టస్ కాబట్టి మీకు బాగా గుర్తుంది. స్పైజీలియాలో ఏమవుతుందంటే యాంజైనా పెక్టోరిస్ అని ఒకటి ఉంటుంది, ఒక టర్మ్ ఉంటుంది. యాంజైనా అంటే చెస్ట్, యాంజైనా అంటే పెయిన్, పెక్టోరిస్ అంటే చెస్ట్ అనమాట, ఈ పెక్టోరల్ గడ్డలు అనమాట. ఈ చెస్ట్లో పెయిన్ రావడానికి మనం ఏం చెప్తామంటే యాంజైనా పెక్టోరిస్ అంటాం. ఇది హార్ట్ అటాక్ ముందు వచ్చేటువంటి సూచనలు అనమాట. చాలా మంది పేషెంట్స్లో ఈ చెస్ట్లో పెయిన్ వచ్చి అది కాస్త ఏమవుతుందంటే ఈ ఇందా చెప్పుకున్నాం కదా, ఈ చంకలోకి వచ్చి
అలాగే చేతిలోకి వచ్చి ఇలా చేతిలోకి వెళ్తా ఉంటుంది. అందుకే మనలో చాలా మంది ఒక రకమైనటువంటి ఫీర్ ఉంటుంది. చెస్ట్ లో పెయిన్ వచ్చి చేతిలోకి వస్తుందంటే హార్ట్ కంప్లైంట్ బాబాయ్ అనుకుని బయట ఇమీడియట్ గా ఆ ల్యాబ్ టెస్ట్లు అవి చేంజ్ చేసుకోవటం, ఈసీజీ చేంజ్ చేసుకోవటం, లేకపోతే కార్డియాలజిస్ట్ని కలవటం చాలా మందికి ఇది ఒక అనుభవరీత్యా మనకి తెలుస్తూ ఉంటుందంట. పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది. ఆ రకంగా చాలా సార్లు ఇది ఈ పెయిన్ ఇలా వచ్చిన తర్వాత అప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వస్తుంది. సార్ ఓన్లీ చెమట్లు పెడితే లెఫ్ట్ సైడ్ ఓన్లీ చెమట పెయిన్ లేకుండా లెఫ్ట్ హ్యాండ్ కి లెఫ్ట్ సైడ్ బాగా చెమట పడుతున్నప్పుడు ఏం చేయాలి సార్? చెమట పడుతుంది, తర్వాత నొప్పి ఏమైనా ఉంటుందా తిమ్మిరి గానీ? నో నొప్పి లేదు, చెమట లేదు, నొప్పి లేదు, తిమ్మిరి లేదు, ఏమి లేదు, ఓన్లీ చెమట పడుతుంది పర్టికులర్లీ లెఫ్ట్ సైడ్. అప్పుడు చైనా 30 వేసేయటమే. ఓకే సార్, ఓకే సార్. చైనా 30 వేసేయటం ఏమండి. అందువల్ల ఇక్కడ ఏమైందంటే ఈ స్పైజీలీలో ఏమవుతుందంటే ఈ చెస్ట్ లో పెయిన్ వచ్చి అది కాస్త ఏమవుతుందంటే చంకలోకి వెళ్ళి చెయ్యి అంతా లాగుతూ ఉంటుంది. లాగుతున్నప్పుడు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే అతమాను పెయిన్ వస్తూ ఉంటే అన్బేరబుల్ గా వచ్చినప్పుడు ముందు స్పైజీలియా 6 వేయండి. 6 వేస్తే అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ లో స్పైజీలియా 6 అవసరమైతే 3 పూట్ల వేయండి. వేస్తే ఒక 2-3 రోజులు వాడేసరికి తగ్గిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అనిపిస్తుంటే స్పైజీలియా 30 ఒక డోస్ వేయండి. దాంతో మీకు రావడం ఆగిపోతుంది. ఎప్పుడైనా మరలా వస్తే మళ్ళీ స్పైజీలియా 30 కానీ 200 కానీ అలా వెళ్ళొచ్చు. అది స్పైజీలియా యొక్క కేసు అనమాట. చెస్ట్ లో హార్ట్ కంప్లైంట్ మనం సస్పెక్ట్ చేసి అప్పుడప్పుడు రిపీటెడ్ గా వస్తుంది కాబట్టి స్పైజీలియా ఇచ్చు. అలా కాకుండా మొత్తం చెస్ట్ అంతా పడేసి అనీజీగా అయిపోతుంది అనుకోండి, అలాపేసాడని క్యాక్టస్ 30 వేస్తారు. యాసిడ్ ఆక్సాలిక్లో ఏమవుతుందంటే షార్ప్ గా పెయిన్ చేతిలో జలజల్లాడుతూ వచ్చేస్తారు అన్నమాట. బాగా పెయిన్ షార్ప్ గా పెయిన్ వచ్చేస్తా ఉంటుంది. వచ్చి అంటే ఒక ఎలక్ట్రిక్ షాక్ ఎలా వస్తుంది అలా వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి కండిషన్స్ లో ఆక్సాలిక్ యాసిడ్ కంటే కూడా మీరు క్యాక్టస్ స్పైజీలియా 2 కవర్ చేస్తాయి. అలా కాకుండా మనకి మిగతా కంప్లైంట్స్ అంటే కీళ్ళబాత నొప్పులు, హార్ట్ కంప్లైంట్ ఇలా ఉన్నప్పుడు, కీళ్ళ నొప్పులతో పాటు హార్ట్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఎలాగా హార్ట్ కంప్లైంట్ విత్ జాయింట్ పెయిన్స్ ఇలాంటి వాటిలో మీరు ఆక్సాలిక్ యాసిడ్ చేస్తే ముందు హార్ట్ పెయిన్ తగ్గి ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. అదో హీట్ పడింది సార్, హీట్ పడింది. హార్ట్ కంప్లైంట్ విత్ జాయింట్ పెయిన్స్ అదొకటి. నెక్స్ట్ ఎకోనైట్, ఇక్కడ ఆక్సిడ్ ఆక్సాలిక్ 200 వేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఎకోనైట్లు ఏంటంటే ఒకసారి ఇలాంటి హార్ట్ కంప్లైంట్ అది వచ్చినట్టు పేషెంట్లు చాలా ఎగోనిజింగ్ పెయిన్ వచ్చేసి విపరీతమైనటువంటి భయం వచ్చేసి ఇంట్లో వాళ్ళందరినీ కంగారు పెట్టేస్తూ నానా యాతన పడిపోతూ ఆ ప్రిడిక్షన్ ఆఫ్ డెత్ ఉంటుంది అనమాట. నాకు అప్పుడే కంప్లైంట్ వచ్చేసి అప్పుడు అరగంట అయిపోతుంది, టైం చూస్తే 10 అయిపోయింది, 10:30 కల్లా ఇంకా నా పని అయిపోతుంది అన్నట్టు ఆ టైం ప్రొడక్షన్ లో కూడా వెళ్ళిపోతాడు అనమాట పేషెంట్. చాలా సివియర్ ఎకోనైజింగ్ పెయిన్. అలాంటప్పుడు ఎకోనైట్ 30 ఒక డోస్ వేయండి. 30 వేసిన తర్వాత చూడండి, మళ్ళీ పావుగంట అరగంటలో కనుక ఇంకా అవసరమైతే ఇంకో డోస్ వేయండి, దాంతో తగ్గి. కాకపోతే అప్పుడు ఇంకా పెయిన్ అనేది రెసిడ్యూల్గా మిగిలితే 200 వేయండి. ముఖ్యంగా ఏంటంటే మనకి బాగా క్యాక్టస్ మీద బాగా దృష్టి పెట్టండి. క్యాక్టస్ అద్భుతంగా పనిచేస్తుంది. బెలడాన్ అనేది మనం వాడొద్దని చెప్పేసి. నెక్స్ట్ 3ది ఏంటంటే బెస్ట్ హార్ట్ టానిక్ చెప్పాను కదా. ఈ హార్ట్ పేషెంట్స్ లో మీ దగ్గరికి వచ్చినప్పుడు సాధారణంగా క్రెటాకస్ మదర్ టించర్ ఒకటి, అలాగే ఫైటలక్క బెర్రీ మదర్ టించర్ ఒకటి, ఈ రెండింటిని కూడా ఇది ఒక పూట అదో పూట పెట్టి 10 చుక్కలు ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసి తాగమన్నట్టయితే చాలా అద్భుతంగా మనకి హార్ట్ టానిక్ లో పనిచేసి హార్ట్ యొక్క పనితీరు బాగా మెరుగుపడుతుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ది కాల్మియా కూడా పనిచేస్తుంది. కాల్మియా పనిచేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి మనకి ఇందులో, లిథియం కార్బన్, అలాగే ఇంకా స్పాంజీ అని ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకి డ్రగ్స్ యొక్క కంపారిజన్ పెరిగిపోయే మనం అసలు డ్రగ్ నుంచి డివైడ్ అయిపోతాం. మనం కొద్దిగా కన్ఫ్యూజ్ వస్తుంది. మనం లిమిటెడ్ గా మనం ముఖ్యంగా హార్ట్ కంప్లైంట్ అనుభూతులకి ఇమీడియట్ గా అనుభూతులకి క్యాక్టస్, కానీ ఇమీడియట్ గా మనకి అత్మాను ఇబ్బంది పెడుతుంది అనుభూతులకి చెప్పాం కదా స్పైజీలియా. అసలు యాసిడ్ ఆక్సాలిక్ కూడా మనం ఇక్కడ పెట్టద్దు, దీన్ని ఎకోనైట్ ఉంచండి. యాసిడ్ ఆక్సాలిక్ కూడా మనం ఇక్కడ ఈ ఎమర్జెన్సీ నుంచి తీసేది. ఎమర్జెన్సీ అనుభూతులకి క్యాక్టస్, అదొకటే గుర్తుపెట్టు. ఎమర్జెన్సీ అనుభూతులకి క్యాక్టస్, ఎకోనైట్. అర్జున మదర్ టించర్ ఎవరండి పనిచేయదండి? అర్జున కూడా పనిచేస్తుంది, కానీ క్రెటాకస్ నెంబర్ 1 అండి. క్రెటాకస్ ఫైటోలక్క ఏంటంటే కొవ్వును తగ్గిస్తుంది అన్నమాట. దాంట్లో ఏమైనా ఫ్యాట్ కట్టా ఉన్నట్టయితే ఫ్యాట్ పొజిషన్ వాటిని డిజాల్వ్ చేస్తుంది. అవును సార్. హ్యాండ్ లోకి పెయిన్ వచ్చినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ హ్యాండ్ పెయిన్ రూస్టాక్స్ ఇండికేట్ అవ్వదు. మనం రూస్టాక్స్ తో ఇక్కడ పని లేదు. హ్యాండ్ లో పెయిన్ వచ్చినప్పుడు స్పైజీలియా వేసుకోండి.
సరే సార్. స్పైజీలే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే మీకు మనకి బాగా గుర్తు ఏంటంటే మనకి క్యాక్టస్లోకి వచ్చేసరికి హ్యాండ్లో పెయిన్ వస్తుంది కదా. హ్యాండ్లో పెయిన్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఏంటి అన్నది మనం ఎస్ఎస్ చేసుకోవాలి. ఏంటి కంప్లైంట్ ఏంటి అన్నది మనం ఎస్ఎస్ చేసుకోవాలి. కంప్లైంట్ ఏంటి అన్నది అంటే ఎలాగంటే మీకు ఉదాహరణకి సాధారణంగా చెస్ట్ పెయిన్ వస్తుంది. చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ 2 సందర్భాల్లో వస్తుంది. ఒకటి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఒకటి, రెండోదేమో స్పాండిలైటిస్ ఒకటి, మూడోదేమో హార్ట్ కంప్లైంట్ ఒకటి, అలాగే మనకి ఫ్రోజన్ షోల్డర్ ఒకటి. దీంట్లో మనకి ఏంటంటే ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ ఏంటంటే మనకి ఈ చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్తో పాటు అంటే ఉదాహరణకు కొన్ని మందిలో చెస్ట్లో పెయిన్ అస్తమానం వస్తున్నట్టు ఉంటుంది, మంట వస్తూ ఉంటుంది. ఈ మంట వస్తున్నప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే ఐరిస్ వేర్ 30 ఐరిస్ వెర్స్కోలర్ అని ఒక మందు ఉంది. ఇది గ్యాస్ట్రిక్ కంప్లైంట్లో మనకేంటి ఈసోఫాగస్లో ఎక్కడైనా సరే మనకి ఎరోజన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఏరియా అంతా కూడా బర్నింగ్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పెయిన్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అది చేతుల్లోకి అది వెళ్ళదు. చేతుల్లోకి అది కూడా వెళ్ళదు. ఓన్లీ చెస్ట్ రీజియన్లోనే వస్తూ ఉంటుంది. చాలా ముందు వేగ్గా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పేషెంట్ ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనం ఏం చేస్తామంటే ఐరిస్ వేర్ కనుక వేసినట్టయితే ఐరిస్ వేర్ 30 అది వేసినట్టయితే మనకి ఆ పెయిన్ కాస్త దాంతో ఆ బర్నింగ్ అవన్నీ కూడా రాను తగ్గిపోతూ ఉంటాయి. ఇకపోతే అది గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనుకోండి దాన్ని. అలాగే మీరు నక్సోమ్గా ఉన్నట్టయితే నక్సోమ్గా వేసుకోవచ్చు. అది ఇబ్బంది ఏం కాదు. నక్సోమ్గా అనిపిస్తే నక్సోమ్గా వేసుకోవచ్చు. రెండోది స్పాండిలైటిస్ అనమాట. స్పాండిలైటిస్లో ఏమవుతుందంటే మెడలో పూసలు అరిగిపోయినప్పుడు అక్కడ పెయిన్ కొద్దిగా తక్కువగా ఉండి ఆ పెయిన్ కాస్త చెస్ట్లో కూడా రేడియేట్ అయిపోతూ ఉంటుంది. తల అది ఇది ఇటు తిప్పినప్పుడు బాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మనకి ఏంటంటే సాధారణంగా ఈ స్పాండిలైటిస్ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టయితే మనం క్యాస్టికం వేస్తాం. క్యాస్టికం 6. అలా కాకుండా మనకి రైట్ సైడ్ పెయిన్ ఉన్నట్టయితే శాంగ్యునేరియా 6. ఇది రెగ్యులర్గా కనుక వాడుకున్నట్టయితే మనకి ఈ చెస్ట్లో వచ్చే పెయిన్, మెడ నొప్పి ఇవన్నీ కూడా మనకి బాగా తగ్గిపోతాయి. ఇకపోతే హార్ట్ కంప్లైంట్లు అనిపించినట్టయితే మీరు మనకి అప్పుడు ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి ముఖ్యంగా హార్ట్ కంప్లైంట్లో స్పైజీలే అయినట్టయితే స్పైజీలీలో ఏమవుతుంది, చెస్ట్లో పెయిన్ వచ్చి అది మెడలోకి వెళ్ళిపోయి ఆ చేతులు లాగా చాలా షార్ప్ పెయిన్ లాగా వస్తుంది అనమాట. చాలా షార్ప్ పెయిన్ లాగా వస్తూ ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇలా కాకుండా మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇంకా పెయిన్ సివియర్ అయిపోయింది, చాలా అన్బేరబుల్గా వచ్చేస్తుంది, ఇంకా పేషెంట్ 10 నిమిషాలు కూడా బేర్ చేయడం చాలా కష్టంగా అనిపించినప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే క్యాక్టస్ 30 ఇది స్పైజీలీ అయితేనంటే 6 అనమాట. క్యాక్టస్ 30 ఇది హార్ట్ కంప్లైంట్స్ ముఖ్యంగా చెస్ట్లో వచ్చి పెయిన్. క్యాక్టస్లో కూడా చెప్పుకున్నాం, చెస్ట్లో వచ్చి చంకలోకి వెళ్ళి అక్కడి నుంచి చెయ్యి అంతా పీకేస్తూ ఉంటుంది, అది క్యాక్టస్. స్పైజీలీలో ఏంటంటే చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటుంది, అలాగే మనకి ఈ ఎడం చెయ్యి అంతా కూడా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది, అదొకటి. తర్వాత దీంట్లోని క్యాక్టస్లో ఎడం చెయ్యి అంతా పూర్తిగా తిమ్మిరికిపోతూ ఉంటుంది, బాగా నమ్మనెస్ కూడా ఉంటుంది. అది కూడా బాగా పెట్టుకోండి, దీంట్లో చెప్పలేను. నమ్మనెస్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్, టోటల్ నమ్మనెస్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్, చాలా తిమ్మిరి. ఇది కాకుండా ఫ్రోజన్ షోల్డర్ మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్ బాగా పట్టేసి అది మనకి బాగా నొప్పి వస్తూ ఉంటుందని చెప్తాడు పేషెంట్. మీరు అడగాలి పేషెంట్, మీరు ఈ కంప్లైంట్ బుర్రలో ఉండడం చెయ్యి పైకి ఎత్తని చెప్పాలి. ఇక్కడ దాకా ఎత్తిన తర్వాత బాబాయ్ అంటాం. అలాగే వెనక పెట్టమని చెప్పాలి, వెనక అస్సలు పెట్టలేడు. అందువల్ల ఈ 2 లక్షణాలు ఉన్నట్టయితే మనకి షోల్డర్ జాయింట్ ఫ్రోజన్ అయిందనమాట. ఇలాంటి కండిషన్స్లో మనం చెప్పుకున్నాం ఏంటి, రోడోడెండ్రాన్ బాగా పనిచేస్తుంది, ఇవి ఒక డ్రగ్తోనే అన్నీ తగ్గుతాయని చెప్పుకున్నాం. అందువల్ల ఇక్కడ జస్ట్ డిఫరెన్షియేషన్ అన్ని కూడా మనం చేసుకోవాలి. అది గ్యాస్ట్రిక్ పెయిన్ అయితే ఐరిస్ వెర్స్కోలర్ కానీ నక్సోమ్గా కానీ మ్యాక్సిమం పనిచేస్తాయి. స్పాండిలైటిస్ పెయిన్ అయితే క్యాస్టికం కానీ లేకపోతే శాంగ్యునేరియా కానీ పనిచేస్తుంది. అదే హార్ట్ సంబంధించినటువంటి పెయిన్ అయితే క్యాక్టస్ కానీ స్పైజీలే కానీ పనిచేస్తాయి. అదే ఫ్రోజన్ షోల్డర్ అయితే మనకు రోడోడెండ్రాన్. కానీ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడే మొత్తం అంతా కూడా ఆ స్పీడ్ ఆఫ్ ద యాక్షన్ అంతా కూడా లెఫ్ట్ సైడ్లోనే ఎక్కువ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ది చెస్ట్ పెయిన్ అండ్ క్యాక్టస్.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక డౌట్ సార్. డిజిటాలిస్ గురించి చెప్పలేదు అక్కడ. సార్ Thank you, sir. డిజిటాలిస్ ఇక్కడ సంబంధం లేదు. డిజిటాలిస్ చైనా కూడా చెప్పలేదు మీకు. అది మనం వేరే ఆస్పెక్ట్ లో చదువుకుందాం. డిజిటాలిస్ సార్, ఒక- చైనా, ఇంకా సార్, కొన్ని రెమెడీస్ ఉన్నాయి, ఇంకొక 5-6 అమోనియం కార్బ్ ఒకటి, చైనా ఒకటి, ఇవన్నీ కూడా ఆర్ట్ ఎలిమెంట్స్ అని చెప్పుకుని అప్పుడు దాంట్లో చెప్పుకుందాం. సో ఇట్ ఈస్ ఓన్లీ పర్టైనింగ్ టు ది క్యాక్టస్ డ్రగ్. సార్ మిగతా క్లాసులు అప్లోడ్ చేయండి సార్. చేస్తానమ్మా, చేస్తాను. నాకు అది చాలా పెద్ద బాధ్యతగా ఉంది, తప్పనిసరిగా చేస్తాను. ఇంకో డౌట్ కూడా బాధ్యతగా ఉన్నాయి అక్కడ. క్లాసెస్ సార్ ఫ్రోజన్ సోల్డర్ రైట్ సైడ్ అయితే ఏంటి సార్? అసలు ప్రొజెన్ షాట్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయినా ఒకటే, రెండు పనిచేస్తుంది. ఓకే సార్ సార్. సార్ ఒక డౌట్ సార్. సార్ బెల్డోనా బ్లడ్ ఫ్లో బ్రెయిన్ కి ఎక్కువైనప్పుడు బెల్డోనా 200 చెప్పారు హెడేక్ లో. ఏ పరిస్థితిలో బెల్డోనా ఎంత దాటితే వేయకూడదు సార్? అప్పుడు ఫీవర్ ఉన్నప్పుడు ఎలా చేయాలి? అదే షుగర్ కి వీటికి సంబంధం లేదు. బెల్లడోనా అడిక్షన్ అని అడుగుతున్నారు మీరు. అది బ్లడ్ ఫ్లో తలకి వెళ్ళినప్పుడు బెల్డోనా 200 చెప్పారు కదా, అప్పుడు ఫీవర్ కూడా ఉంటే అప్పుడు వేయవచ్చా? అనమాట. బుర్ర అంతా కూడా ఎక్కువ బ్లడ్ సప్లై వెళ్ళిపోవడం వల్ల బుర్ర అంతా హెవీగా పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. అలాంటి కండిషన్స్ లో మనకి ఫస్ట్ ఏంటంటే మనకి బెల్లడోనా ఒకటి, గ్లానైన్ ఒకటి, క్యాక్టస్ ఒకటి. బెల్లడోనా, సార్, అప్పుడు సార్ రోడోడెండ్రాన్ ఏ పొటెన్సీ వేయాలి సార్? రోడోడెండ్రాన్ ఏ పొటెన్సీ? 200 బెస్ట్. 200 ఎక్కువ డోసులు వేసుకోవచ్చు, పర్లేదు, అది ఇబ్బంది ఏం కాదు. సార్ తర్వాత కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫైటోలకు వాడచ్చా మనం చెప్పాం కదా ఆల్రెడీ. కొలెస్ట్రాల్ బాగా ఉన్న వాళ్ళు ఓన్లీ కొలెస్ట్రాల్ కి అయినట్టయితే కాల్కేరప్లు 30 మధ్య మధ్యలో డోస్ వేసుకుంటూ తర్వాత ఫైటోలక్కా బెర్రీ మొదటించారు మీరు. నేను ఒక ఆస్పెక్ట్ కూడా చెప్తాను. ఫైటోలక్కా బెర్రీతో పాటు క్రెటాగస్ ఇచ్చింది కూడా చాలా అద్భుతంగా తగ్గింది. క్రెటాగస్ మొదటించరు, ఫైటోలక్కా బెర్రీ మొదటించరు, రెండు కలిపేసి 10 చుక్కలు 1/2 గ్లాసులు వేసుకుని 3 పూట్ల తాగుతూ కాల్కేరప్లో 30 వారానికి వీక్ లో డోస్ వేస్తే కొలెస్ట్రాల్ చాలా అద్భుతంగా విత్ ఇన్ వీక్స్ లో తగ్గిపోతుంది. సార్ ఎల్డిఎల్ ఉన్నా కూడా ఫైటోలక్కా పనిచేస్తుందా? ఎల్డిఎల్ ఎక్కువ ఉన్నా కూడా ఫైటోలక్కా. అదే మనం కొలెస్ట్రాల్ అంటే ఏం లేదు, ట్రైగ్లిజరైడ్స్ ఎల్డిఎల్ బాగా ఎక్కువ ఉన్నట్టయితే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటాం. దానికే కోసమే కదా మనం వాడేది, దానికే వాడతాం. కొలెస్ట్రాల్ అంటే ఇన్ ది సెన్స్ మనం ఏంటంటే మాట్లాడుకునేది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనమాట. అదే సార్, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉండి ఓన్లీ ఎల్డిఎల్ ఉన్నా కూడా మనకి ఫైటోలక్కా పనిచేస్తుంది. ఎల్డిఎల్ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే ట్రైగ్లిజరైడ్స్ తక్కువ ఉండొచ్చు, లేకపోతే ఎల్డిఎల్ తక్కువ ఉండి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ లో సరే మనం ఇప్పుడు ఇచ్చిన ఆ ఫార్ములా సరిపోతుంది. అంటే మనం కాన్ఫ్యూషన్ ఏమైనా కావాల్సి వస్తే వేసుకోవచ్చు, వేసుకున్నా సరే ఇది వాడుకోవచ్చు. వాడచ్చు సార్. మామూలుగా పొటెన్షియల్ వాడుకోవాలంటే సార్, పొటెన్షియల్ వాడుకోవాలంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు సార్ ఈ మదర్ టించర్ తో పాటు పొటెన్షియల్ ఏ మందు వాడుకోవచ్చు సార్? చెప్పాను కదా, కాల్కేరోప్లోరికా 30, కాల్కేరోప్లోరికా CF30 మనకి ముందు ఆల్రెడీ చెప్పాను ఒకసారి స్లైడ్ లో. దాంట్లో ఏంటంటే ఫర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లో ముఖ్యంగా ఏంటంటే మనకి ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్. ఈ ఎల్డిఎల్ అనేది ఇది కూడా హైలో ఉంటుంది, అలాగే ట్రైగ్లిజరైడ్స్ కూడా హైలో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టోటల్ కొలెస్ట్రాల్ కూడా ఎక్కువగా ఉంటుంది. టోటల్ కొలెస్ట్రాల్ ఇవి టోటల్ కొలెస్ట్రాల్ సాధారణంగా నార్మల్ ఎంత అంటే అప్ టు 200 అనుకోండి అంతే. ట్రైగ్లిజరైడ్స్ అనేది నార్మల్, ఎల్డిఎల్ అనేది బిలో 100. ఈ రకంగా ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఇందులో కనుక మీకు ఎక్కువగా అనిపించినట్టయితే, ఈ వాల్యూస్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మన బెస్ట్ ఏంటంటే మనకి చెప్పాను కాల్కేరోప్లోరికా 30 వీక్లీ నెక్స్ట్ ఫైటోలక్కా బి మదర్ టించర్, నెక్స్ట్ క్రెటాగస్ మదర్ అండి ఫర్ బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనే బదులకు మీకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏవి? ఎల్డిఎల్, ఇవన్నీ కూడా ఎల్డిఎల్, అలాగే ట్రైగ్లిజరైడ్స్. ఒకసారి కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి, 250, 300 అలా ఉంటుంది.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇంక మీకు గొప్ప ట్రీట్మెంట్ ఇంకేం లేదు. ఇది వాడుకున్నట్టయితే మనం టెస్టులు అప్పుడప్పుడు 2 నెలలకి 3 నెలలకి అలా ఒకసారి చేయించుకుంటే నార్మల్కి వచ్చిన తర్వాత ఇంకా ఈ కాల్క్యులేటర్ వర్క్ అనేది ఆపేసి మొదటి నుంచి కొన్నాళ్ళు వాడుకుని ఆపేసుకోవచ్చు. ఓకేనా సార్ ట్యూబర్క్యూలిన్ పెట్టండి సార్ వీడియో ప్లీజ్. డాక్టర్ గారు పెడతాను, అన్ని పెడతాను. ఓకే సార్ చెప్పండి. సార్ ఈ 2 మదర్ టించర్స్ కలిపి వేసేసుకోవచ్చు సార్? కలిపేసుకోవచ్చు 2 కలిపి వాడేసుకోవచ్చు. సరిగా వినపట్లేదు, గట్టిగా చెప్పండి. జిమ్నోమా సిల్వెస్టా బ్యాడ్ కొలెస్ట్రాల్ పనిచేయదు డాక్టర్ గారు. జిమ్నోమా సిల్వెస్టా బ్యాడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్. జిమ్నోమా సిల్వెస్టానా? మీరు అలాగే అంటున్నారు కానీ అసలు ఆర్ఎస్ మదర్ నుంచి కూడా హార్ట్ మీద పనిచేస్తుంది. అలా 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 మనం అంటే మనకి ఎలాగంటే మనం ట్రీట్మెంట్లో ఎప్పుడు కూడా షూర్ గా తగ్గేటట్టు చూసుకోవాలి. చిన్న లూప్ లైన్స్ అన్ని మనం ఇందులో ట్రీట్మెంట్ లో పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ పక్కా పనిచేస్తాయి, ఆల్రెడీ ప్రాక్టికల్లీ ప్రూవ్డ్. అంతే తప్ప ఇప్పుడు మనం హార్ట్ గురించి చెప్పినప్పుడు క్యాక్టస్ గురించి ఎక్కువ ఫోకస్ చేశాను, మిగతా అన్ని పక్కన పెట్టేశాను. అవన్నీ చెప్పేస్తే మీరు క్యాక్టస్ పక్కన పెట్టేసి ఏదైనా హార్ట్ పెయిన్ వచ్చినప్పుడు మిగతా మందుల గురించి మీకు ఆ లక్షణాలు కనపడుతూ ఉంటాయి. అసలు నా ఉద్దేశంలో క్యాక్టస్ చెప్పేటప్పుడు మిగతా మందులు ఏమీ రాకూడదని అనుకున్నాను, కానీ సమయానుకూలంగా ఏంటంటే కొన్ని మందులు మీరు వాటిని ఊరికి తెలుసుకుంటారని చెప్పాను అనమాట. అంచేత చాలా మందులు ఇండికేటర్ తో ఉన్నట్టుంటాయి. కానీ ఏమవుతుందంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మెటీరియల్ గా ఉన్నట్టు మీకు పేషెంట్ లో కనపడదు. మెటీరియల్ గా చదవటం వేరు, పేషెంట్ కు మందు ఇవ్వటం వేరు. మీరు ఈ భూమి మీద ఉన్న పుస్తకాలన్నీ బుర్రలో పెట్టుకుని చదివేసి ఇటు నుంచి అటు నుంచి ఇటు చెప్పేయగలిగినప్పటికి కూడా ఒక చిన్న ఫీవర్ కేసు వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతారు. అంచేత నాలెడ్జ్ ఈజ్ ది నాట్ ఇంపార్టెంట్, ఎక్స్పీరియన్స్ ఈజ్ ది ఇంపార్టెంట్. బై ఎక్స్పీరియన్స్ ఓన్లీ యు ఆర్ గివింగ్ ది బెస్ట్ రెమెడీస్ అండ్ ది బెస్ట్ క్యూరేషన్. అంతే తప్పించి నాలెడ్జ్ మెయిన్ కాదు. ఇప్పుడు మనకి ఈ హార్ట్ సంబంధించిన బోర్డులు ఉన్నాయి, కొలెస్ట్రాల్ వాటికి సంబంధించి మనం ఏం తీసుకొచ్చి పెట్టుకున్నాం, ఫైటోలక్క బీ తెచ్చుకున్నాం, దానికి యాడింగ్ క్రెటాగస్ ఇచ్చుకున్నాం, 2 ఎనఫ్ అంతే. ఇంక ఏ డ్రగ్స్ గురించి పెట్టుకోకండి, కన్ఫ్యూజన్ పెరిగిపోతుంది. కన్ఫ్యూజన్ ఎప్పుడైతే పెరిగిపోయిందో మీరు వైద్యం సరి చేయలేరు. ఇంకొక 7 minutes వరకు ఐ కెన్ స్టే విత్ యూ. అంటే 8:30 వరకు మనకు ఉంది, ఇంకా 7 నిమిషాలు ఉంది. మీరు ఏమైనా డౌట్స్ అని ఉంటే అడగండి. ఏ సందర్భంలోనే హై బీపీ ఉంటే ఆర్ఎస్ మదర్ టీచర్ ఇవ్వచ్చు కదా సార్? మీకు బీపీ దగ్గరకు వచ్చేసరికి మీకు ఎలా అంటే సార్ ఒకటి చెప్తాను చూడండి. హై బ్లడ్ ప్రెషర్ దగ్గరకు వచ్చేసరికి మీకు మెయిన్ ఏంటంటే మనకి దీంట్లో కాంప్లికేషన్ బాగా గుర్తుపెట్టింది. కాంప్లికేషన్ బాగా అందులో ఏంటంటే స్ట్రోక్, హార్ట్ అటాక్. సార్ మీకు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది చాలా డేంజర్ సార్. మనకి సాదాసీదాగా మనకు అనిపిస్తుంది, కానీ దీని యొక్క ఎప్పుడన్నా మనం దీంట్లో కనుక మనం పేషెంట్ అశ్రద్ధ చేసినట్టయితే అతనికి జీవితంలో కోలుకోలేని దెబ్బపడిపోతుంది అన్నమాట. జీవితంలో కోలుకోలేని దెబ్బపడిపోతుంది. ఎందుకంటే మనకి నార్మల్ గా బీపీ ఎంత ఉండాలంటే 120/80 ఉండాలి. నార్మల్ గా 120 నార్మల్ గా బీపీ ఎంత ఉండాలంటే నార్మల్ బీపీ 120/80 ఉండాలి. మనం ఏం చెప్తామంటే అప్ టు ఏజ్ ఆఫ్ 40 మనం దాన్ని ఎంతవరకు చెప్తామంటే నార్మల్ బీపీ సాధారణంగా 140 ఆర్ 130/90 అని కూడా చెప్తా ఉంటాం. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరికైనా సరే బీపీ అరౌండ్ 120/80 కింద మాత్రం సిస్టోలిక్ ఏదైతే సిస్టోలిక్ అంటే 5 అనమాట. 120 అనేది 5. డయాస్టోలిక్ అంటే ఆ కిందదనమాట. 80 అనేది డయాస్టోలిక్. అది ఎప్పుడు కూడా అరౌండ్ 80 ఉంచుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట. కొంతమంది పేషెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఆ బుర్ర తిరిగినప్పుడు వాళ్ళకి ఏదైనా అనీజీగా అనిపించినప్పుడు మాత్రమే ఆ బీపీ మాత్రం వేసుకుంటా ఉంటారు. పుట్టప్పుడు ఆ బీపీ మాత్రం మానేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆ ఫిక్స్డ్ ఒపీనియన్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడన్నా అది హై బీపీకి వెళ్ళినప్పుడు అది ఏమవుతుందంటే స్ట్రోక్ అంటే పెరాలసిస్ రావడానికి కానీ హార్ట్ అటాక్ కానీ బాగా ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. అందువల్ల బీపీ విషయంలో మాత్రం మనం ఇప్పుడు కూడా చాలా కాషియస్ గా ఉండాలి. ఎప్పుడు నార్మల్స్ లో ఉంచుకోవడానికి ట్రై చేయాలి.
దాంట్లో మన హోమియోపతిలోకి వచ్చేసరికి మనకి ఏంటంటే మనకి ఆర్ఎస్ మదర్ టించర్ అనేది కొంతవరకు ఉపయోగపడుతుందంటే ఎలాగా ఉదాహరణకి ఓ పేషెంట్ బీపీకి ఇంగ్లీష్ మందులు వాడుకుంటున్నాడు అనుకోండి, అతనికి ఎప్పుడు 140/90కి తగ్గట్లేదు. అతను ఏమంటాడంటే నేను ఎంత వాడినా తగ్గట్లేదండి అని చెప్తాడు. మీ దగ్గరికి ఏదో మందుకు వచ్చాడు, అప్పుడు యూ సజెస్ట్ ఆర్ఎస్ మదర్ టించర్ అండ్ యూ అట్ ది సేమ్ టైం యూ డోంట్ అడ్వైజ్ ది పేషెంట్ టు ది డోంట్ స్టాప్ ది ఎలోపతిక్ మెడిసిన్స్. ఎలోపతిక్ మందులు మానకుండా ఆ ఇచ్చినటువంటి బీపీ మాత్రం వాడుకుంటూ నువ్వు ఆర్ఎస్ మదర్ టించర్ వాడుకో. ఒక టైం వచ్చినప్పుడు నీకు బీపీ కాస్త 110కి 110/80కి 110/70కి వచ్చేస్తుంది అనుకోండి, ఆర్ఎస్ మదర్ టించర్ సరిపోతుంది, ఇంగ్లీష్ మందు మానేది అని చెప్పుకోవచ్చు. లేదన్నట్టయితే హై బీపీ కొంతమందికి 180/100, 180/120, లేకపోతే 160/100 ఇలా ఉన్నప్పుడు మీరు ఆ పేషెంట్కి ఇతర కంప్లైంట్స్ ఏమీ లేకుండా హాయిగా ఉండి నాకు పెద్ద ఏమనిపించట్లేదని మీ దగ్గరకు వచ్చి చూపించుకున్నప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ పేషెంట్కి మీరు ముందు ఆర్ఎస్ మదర్ టించర్ పెట్టుకుని సిమ్టమ్స్ ఏమీ లేవు కాబట్టి మీరు వారానికి 4 రోజులకి 5 రోజులకి ఒకసారి రమ్మని చెప్పి 2-3 రోజులకి ఒకసారి రమ్మని చెప్పి ఇప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటాం. అది 120/80కి వచ్చేటట్టు చూసుకోవాలి. లేని పక్షంలో అతను సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అందులోకి వెళ్ళి బీపీ రావడానికి గల కారణాలు అన్వేషించుకొని మీరు ఆ మందు వేయండి. ఆ మందు వేస్తే దాంతో తగ్గుతుంది. లేదన్నట్టు హై బీపీ తగ్గడానికి మీరు హోమియోపతినే వాడతానని అన్నాడు అనుకోండి. అతను హోమియోపతినే వాడతానని చెప్పి ఓ పేషెంట్ ఉదాహరణకి 180/120 ఉన్న పేషెంట్ మీ దగ్గరికి వచ్చాడు అనుకోండి, మీరు చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడు చాలా కేర్ తీసుకుని 2 రోజులకి 3 రోజులకి ఒకసారి రమ్మని చెప్పి బీపీ చూసుకుంటూ మీరు పొటెన్షియల్ అక్కడ ఉన్నటువంటి లక్షణాలు బట్టి ఏ మంది ఇచ్చారో చూసుకుని ఆర్ఎస్ మదర్ టించర్ మీరు రెగ్యులర్ గా పెట్టుకుంటూ జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని అది తీసుకొచ్చి మీరు 120/80లో పెట్టుకునే దాకా ఆ బాధ్యత మీదే. అంతే తప్పించి 180/120 ఉన్నవాడికి మీరు నెలకు మందులు ఇచ్చేసి నెల పోయిన తర్వాత రమ్మంటే తగ్గలేదు అనుకోండి, ఏ స్ట్రోక్ లేకపోతే ఏ హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. అంచేత చాలా కాన్షియస్ గా ఉండాలి బీపీ దాంట్లో. సార్ ఎమిల్ నైట్రిస్ సడన్ గా పడిపోయిన వాళ్ళకి వాసన చూపిస్తా మదర్ టించర్? సడన్ గా పడిపోయిన వాడికనే కాదు, ఎమైల్ నైట్రేట్ సడన్ గా అంటే మీరు ఎమైల్ నైట్రేట్ అనేది చూపించవచ్చు, అది చూపించవచ్చు. ఇప్పుడు ఆర్ఎస్ మదర్ టించర్ మనం కంటిన్యూగా వాడొచ్చు అండి, అది అలోపతి వాడుకోవచ్చు, ఇబ్బంది ఏం కాదు. మనకి ఉదాహరణకి లైట్ గా ఉదాహరణకి మనం చెక్ చేయించుకుంటే బీపీ కింద 90 అలా చూపిస్తుంది అనుకోండి, పైన 130 చూపిస్తుంది, పెద్ద ఏమది రిస్క్ ఏం కాదు. 120/80 ఉందండి, 120/80 మెయింటైన్ అవుతుంది అలోపతి డ్రగ్స్ తీసేసినా కూడా ఆర్ఎస్ మదర్ టించర్ తో. అది అలా కంటిన్యూ చేసుకోవచ్చు, నష్టమే లేదు. ఆర్ఎస్ మదర్ టించర్ పరవరు వాడుకోవచ్చు. ఓకే. అతని వయసు ఒక ఆయనకి 98 years. ఎవరో డాక్టర్, హోమియోపతి డాక్టర్, అతను ఎవరో జమ్మూలోనే ఎక్కడో ఉద్యోగం చేసేవారు. ఆయన అన్నాడంట ఆయన 50 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ ఆర్ఎస్ మదర్ టించర్ నువ్వు ఉన్నంతకాలం వాడుకో అని చెప్పాడు. అతను 50 సంవత్సరాల వయసులో మొదలు పెట్టాడు, ఈవేళ 98 years ఆయన ముసలైన, కానీ ఈవేళ కూడా బీపీ 120/80 ఉంటుంది. ఆర్ఎస్ మదర్ టించర్ చాలా మంచిదని, బాగుంటుంది అది.